మీరు ఖచ్చితంగా ప్రభుత్వ ఉద్యోగం సాధించే విధంగా హరీష్ ది బెస్ట్ అకాడమీ అందిస్తోంది. ఆన్లైన్ మరియు ఆఫ్లైన్ స్టాండర్డ్ కోచింగ్, గ్రూప్ 2, ఎస్ఐ, కానిస్టేబుల్, వార్డ్ ఆఫీసర్, ఆర్ఆర్బి, ఎన్టీపీసీ ఇలా అన్ని పోటీ పరీక్షలకు అత్యంత నాణ్యమైన కోచింగ్ అతి తక్కువ ధరకే అందిస్తుంది హరీష్ ది బెస్ట్ అకాడమీ. మరింకెందుకు ఆలస్యం, వెంటనే హరీష్ ది బెస్ట్ అకాడమీ యాప్ ని గూగుల్ ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. హరీష్ ది బెస్ట్ అకాడమీ. ఫోన్ నంబర్ 8341116915. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హరీష్ అకాడమీ. ఈరోజు వార్తల్లో నిలిచిన జాతీయ, అంతర్జాతీయ, రాష్ట్రీయ అంశాల గురించి, వార్తల్లో నిలిచిన వ్యక్తులు, అవార్డులు, పుస్తకాలు మరియు క్రీడా సంబంధిత సమాచారం ఒక్కొక్క అంశాన్ని వివరంగా తెలుసుకునే ముందు అభ్యర్థులందరికీ కూడా ఒక చిన్న ఇన్ఫర్మేషన్. మీకు క్రితం చెప్పాను, హరీష్ అకాడమీ యాప్లో చాలా కోర్సెస్ అందుబాటులోకి తెస్తున్నామని చెప్పేసి. రానున్న నోటిఫికేషన్స్, అది ఏ నోటిఫికేషన్ అయినా, ఏ పోటీ పరీక్ష అయినా కూడా అభ్యర్థులందరికీ కూడా సులభ రీతిలో అధ్యయనం చేయించాలని చెప్పేసి మీకు చాలా కోర్సెస్ అందుబాటులోకి తెచ్చాము. ఒకసారి యాప్ ఇన్స్టాల్ చేసుకొని ఆ కోర్సెస్ అనేవి చూడండి. అండ్ ఇంకొకటి కూడా చాలామంది అడుగుతున్నారు, ప్రతిరోజు మేము వీడియో క్లాసెస్ అనేవి ఇస్తున్నాం. నేను చూడండి, యూట్యూబ్లో ఏ సందర్భమైనా, ఏ పండుగ అయినా కూడా మా నుండి వచ్చే వీడియోస్ అనేది ఏ రోజు కూడా ఆపట్లేదు. ఎందుకంటే పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యే ప్రతి ఒక్క అభ్యర్థికి ప్రతిరోజు, ప్రతి నిమిషం కూడా ఇంపార్టెంటే. అందులో మా వంతు భాగస్వామి కూడా ఉండాలని చెప్పేసి మేము ఇస్తూనే ఉన్నాము. కొంతమంది అభ్యర్థులు అడుగుతున్నారు, సార్ మీరు ఇచ్చే క్లాసెస్ అన్నీ కూడా చాలా అద్భుతంగా ఉన్నాయి, మాకు చాలా యూస్ఫుల్ అవుతున్నాయి. బట్ ఇంకొక రిక్వెస్ట్ ఏమడుగుతున్నారంటే, మీరు ఇచ్చే క్లాసెస్ నుండి కొన్ని మాక్ టెస్ట్స్ కూడా కండక్ట్ చేయండి, మాకు ఇంకా కూడా హెల్ప్ఫుల్ అవుతుంది అని చెప్పేసి అడిగారు. సో ఆ అంశాన్ని కూడా మేము కన్సిడర్ చేశాము. ఇప్పటి వరకు హరీష్ అకాడమీ యాప్లో ప్రతి వీక్ కూడా మీకు కొన్ని ఫ్రీ మాక్ టెస్ట్స్ అనేవి మీకు ఇస్తున్నాం. సో యాప్ ఒకసారి చూడండి. చాలామంది ఇన్స్టాల్ చేసుకున్నారు, కానీ ఒకసారి ఓపెన్ చేసి అందులో ఏ కోర్సెస్ ఉన్నాయి, ఏ రకమైన సిలబస్ కవర్ చేస్తున్నాము, అండ్ దాంతోపాటు ఫ్రీ మాక్ టెస్ట్లు ఏమేమి ఉన్నాయి, కరెంట్ అఫైర్స్ మీకు కానివ్వండి, చాలా వరకు కూడా మీకు ఫ్రీ మాక్ టెస్ట్ ఉన్నాయి. ఒకసారి మీరు అందులో కూడా ఎగ్జామ్స్ రాసి చూడండి, ఎంతవరకు క్లాస్ వింటున్నాము, ఏ రకంగా మనం అందులో ఎగ్జామ్లో క్రాక్ చేసే విధంగా ప్రిపరేషన్ అవుతున్నాము, ఆ ప్రిపరేషన్ అనేది మనకి ఏ రకంగా యూజ్ అవ్వబోతుంది, ఇవన్నీ కూడా అంచనా వేసుకోవాలి. ఎందుకంటే ఎక్స్క్లూజివ్గా క్లాసెస్ వినడంతో పాటు ప్రశ్నల విధానం కూడా తెలియాలి. అందులో భాగంగా మీకు ఫ్రీ మాక్ టెస్ట్లు కూడా యాప్ నుండి ఇస్తున్నాం. ఒక్కసారి ఆ యాప్లో ఉన్న మాక్ టెస్ట్లు ఏవైతే ఉంటే అవి కూడా ప్రాక్టీస్ చేయండి. ఎందుకంటే మనం చెప్పే క్లాసెస్కి ఆ క్వశ్చనింగ్ అనేది అర్థమైంది అనుకోండి, ఎగ్జామ్లో 100% ఖచ్చితంగా మీరు కరెంట్ అఫైర్స్ అని అనకండి, జనరల్ స్టడీస్ ఏదైతే ఉంటుందో ప్రతి ఒక్క సబ్జెక్ట్ కూడా కవర్ అయ్యే విధంగా మీకు కరెంట్ అఫైర్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఇవన్నీ కూడా మీకు యూస్ఫుల్ అవుతాయి. సో ఒక్కసారి యాప్లో ఆ ఫ్రీ మాక్ టెస్ట్లు కానివ్వండి, ఏమేం కోర్సెస్ ఉన్నాయి, ఏ రకంగా ఉన్నాయి, క్లాసెస్ కానివ్వండి, డెమోస్ కానీ ఒకసారి చూడండి. అండ్ ఇంకొకటి కూడా, ఎవరికైనా కూడా ఎంకరేజ్మెంట్, ప్రోత్సాహం అనేది ఇంపార్టెంట్. ఇప్పటివరకు మిమ్మల్ని ఎప్పుడు కూడా ఏది అడగట్లేదు, వీడియోని షేర్ చేయండి అలాంటివి. సో మన రోజు చెప్పే యూట్యూబ్ క్లాసెస్ ఏవైతే ఉంటాయో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. అండ్ అట్ ద సేమ్ టైం షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి కానివ్వండి, కాంపిటేటివ్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఎవరైతే ఉంటారో వారందరికీ షేర్ చేయండి. అండ్ యాప్ ఏదైతే ఉంటుందో ఇందులో మాక్ టెస్ట్లు రాయండి ఖచ్చితంగా, ఎందుకంటే చాలా ఫ్రీ మాక్ టెస్ట్లు ఉన్నాయి. అవన్నీ కూడా ఖచ్చితంగా మీకు ఎగ్జామ్లో ఉపయోగపడే రీతిలో ప్రశ్నలు అనేవి ఇవ్వడం జరుగుతుంది. సో ఇవి కూడా మీకు హెల్ప్ఫుల్గా ఉండాలని చెప్పేసి మా వంతుగా మేము ప్రయత్నిస్తున్నాం. అండ్ ఖచ్చితంగా గుర్తుంచుకోండి, యాప్ ఇప్పటివరకు ఇన్స్టాల్ చేసుకునే వాళ్ళు ఎవరైతే ఉంటారో ఒకసారి యాప్ని ఇన్స్టాల్ చేసుకోండి. అండ్ మంచి ఎంకరేజ్మెంట్ అనేది మీరు కోరుకునేది ఒకటే, మీ నుండి వచ్చే ప్రోత్సాహం కానివ్వండి, ఎంకరేజ్మెంట్ అనేది మాకు ఇంపార్టెంట్. సో ఆ ఎంకరేజ్మెంట్లో భాగంగా మాకు మీరు ఇచ్చే రేటింగ్ కానివ్వండి, కామెంట్స్ కానివ్వండి, సో ఆ ఒక్కటి మేము ఏంటంటే మాకు చాలా వరకు మేము ఏ రకంగా మీరు సాటిస్ఫై అవుతున్నారని చెప్పేసి మీ నుండి మాకు తెలియాలి. సో ఆ ఒక్క ఇన్ఫర్మేషన్ కోసం మీరు ఇచ్చే ఫీడ్బ్యాక్ అనేది మాకు ఇంపార్టెంట్. సో అదొక్కటి కూడా మీరు చేయండి. అండ్ హరీష్ అకాడమీ యాప్లో ఈ మాక్ టెస్ట్లు కానివ్వండి, లేకపోతే ఫ్రీ గ్రాండ్ టెస్ట్లు కానివ్వండి, ఇవన్నీ కూడా మరింతగా మీకు యూజ్ అవుతుందని చెప్పేసి మేము మరొకసారి అభ్యర్థిస్తున్నాము. అండ్ ఇంకొక అంశం కూడా చెప్తున్నాను, ఈ ఫ్రీ మాక్ టెస్ట్లు కానివ్వండి, క్వశ్చనింగ్ అనేది ఎగ్జామినేషన్ ఓరియంటేషన్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే, ఒక చిన్న ఎగ్జాంపుల్ మీరు చూడండి. ఈరోజు తరచూ మీకు క్లాసెస్ చెప్తున్నాను. మీకు ఇటీవల యుఎస్కి సంబంధించి చంద్రమండలం పైన మిషన్ మూన్ అని చెప్పేసి, మిషన్ టు మూన్ అమెరికా నాసా వారు చేస్తున్న 2024కి సంబంధించి ఇప్పటికి 6 టైమ్స్ చెప్పాను. సో ఇటీవల కాలంలో స్పేస్ టాయిలెట్ కానివ్వండి, దాని గురించి చెప్పాను. ఇటీవల చంద్రమండలం పైన 2024 వరకల్లా నోకియా సంస్థకి కొన్ని హక్కులు ఇవ్వడం జరిగింది నాసా వారు, ఎందుకు 4G సెల్యులార్ నెట్వర్క్ విషయంలో. అలాంటప్పుడు కూడా మీకు ఒక అంశాన్ని చెప్పాను, ఆర్టెమిస్ ప్రోగ్రామ్ అని చెప్పేసి. సో ఆర్టెమిస్ ప్రోగ్రామ్ అని చెప్పేసి మీకు మిషన్ టు మూన్ ప్రోగ్రామ్ నాసాకి సంబంధించి చెప్పిన ప్రతిసారి చెప్పాను. ఎందుకు ఇది ఈరోజు చెప్తున్నానంటే,
ఒక క్వశ్చనింగ్ అనేది ఈరోజు చాలామంది అనుకుంటారు పోటీ పరీక్షల కోసమే జనరల్ స్టడీస్ చదవాలి, పోటీ పరీక్షల కోసమే కరెంట్ అఫైర్స్ చదవాలి, పోటీ పరీక్షల కోసమే లాంగ్వేజెస్ చదవాలి, పోటీ పరీక్షల కోసమే హిస్టరీ చదవాలి. అలాంటివి మాత్రం ఆలోచించకండి. అండ్ లైఫ్లో మనం ఈరోజు చదివిన చదువు ఎప్పటికైనా కూడా ఖచ్చితంగా మనకు ఏదో ఒక న్యాయం అనేది జరుగుతుంది. ఖచ్చితంగా జస్టిస్ అనేది ఉంటుంది. కొంతమందికి ఎర్లీగా రావచ్చు, కొంతమందికి రిజల్ట్ అనేది డిలేగా రావచ్చు, కొంతమంది లేట్ రావచ్చు. సో లైఫ్లో ఏదైతే ఉంటుందో 100% మనం లైఫ్ తీసుకుంటే ఆల్మోస్ట్ యావరేజ్ తీసుకుంటే 25 years ఆ దరిదాపుల్లో ఉన్న వాళ్ళందరూ కూడా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతూ ఉంటారు. ఆ ప్రిపేర్ అయిన సబ్జెక్ట్ ఏదైతే ఉంటుందో లైఫ్లో ఖచ్చితంగా మీరు ఏదో ఒక సర్ప్రైజ్ చూస్తారు. అది జాబ్ రూపంలో వస్తుందా, లేదంటే అనుకోకుండా ఏదో ఒక అవకాశం మీకు వస్తుందా? ఏదో ఒక అవకాశం నేను ఎందుకు అంటున్నా అంటే లైఫ్ అనేది లైఫ్లో చాలా సర్ప్రైజెస్ ఉంటాయి. నేనే చెప్తున్నాను. ఎందుకంటే ఈరోజు ఎగ్జామ్లో సక్సెస్ అనేది ఒక సర్ప్రైజ్ అనుకోండి. ఆ ఎగ్జామ్లో సక్సెస్ రాని వాళ్ళు కూడా వేరే ఫీల్డ్ ఏదైతే ఉంటుందో అందులో కూడా సక్సెస్ని చూస్తారు. అలాంటి ప్రోగ్రామ్సే కానివ్వండి, మీలో ఎవరు కోటీశ్వరులు లాంటివి కానివ్వండి, కౌన్ బనే కరోడ్పతి. సో మోస్ట్ ఇంపార్టెంట్, లైఫ్లో చాలా సర్ప్రైజెస్ మీకోసం వెయిట్ చేస్తూనే ఉంటాయి. ఎందుకంటే సినిమా, మన లైఫ్ అనేది ఒక సినిమా అనుకుంటే ఆల్మోస్ట్ ఇంటర్వెల్ సమయానికల్లా ఏదో ఒక ట్విస్ట్ అనేది బయటకు వస్తుంది. అలా కూడా మన లైఫ్లో ఒక 25 years 30 years ఒక ట్విస్ట్ అనేది ఉంటుంది. అది ఖచ్చితంగా మంచి ట్విస్ట్ ఉంటుంది, సక్సెస్ అనేది ఉంటుంది. ఆ ట్విస్ట్ ఎగ్జామ్లో సక్సెస్ అనేదే కాకుండా ఏదో ఒక రూపంలో వస్తుందని చెప్పడానికి ఒక చిన్న ఎగ్జాంపుల్. నిన్న మీరు చాలా మంది కూడా నేను అడిగేది ఏంటంటే కౌన్ బనేగా కరోడ్పతి ఎపిసోడ్ వస్తుంది. ఇప్పుడు కౌన్ బనేగా కరోడ్పతి ప్రతిరోజు కూడా వస్తుంది, చూడండి స్టార్లో వస్తుంది. సో కౌన్ బనేగా కరోడ్పతి ప్రోగ్రాంలో చాలా ప్రశ్నలు వస్తూ ఉంటాయి. సో ఈరోజు మన తెలివి ఆధారంగా మనం సంపాదించే ఒక ప్రోగ్రామ్. సో అలా ఇప్పటి వరకు 12th season నడుస్తుంది. ఈ రోజున 12th season. సో 12th season October 29th అంటే ఇప్పుడు నిన్నటి ప్రోగ్రామ్. సో నిన్నటి ప్రోగ్రాంలో ₹1,00,00,000 ప్రశ్న అంటే ఏంటి, ఆల్మోస్ట్ 15వ క్వశ్చన్, 15th క్వశ్చన్ ₹1,00,00,000 ప్రశ్న. ఆ ₹1,00,00,000 ప్రశ్న ఏదైతే ఉంటుందో మనం చెప్పుకున్న క్లాసెస్ నుండే పడింది. సింపుల్ చూడండి, ఈరోజు మనం తీసుకునే సబ్జెక్ట్ కానీ మనం చెప్పుకునే క్లాసెస్ కానివ్వండి, ఈరోజు పోటీ పరీక్షల్లో వస్తాయా రావో పక్కన పెట్టండి. ప్రతి ఒక్క టాపిక్ మీకు ఫస్ట్ నుండి కూడా చెప్తున్నాను, మన చుట్టూ జరుగుతున్న ప్రతి సమాచారం కూడా మనకు ఇంపార్టెంటే. ఏది ఎక్కడ జరిగినా కూడా మనకు తెలియాల్సిందే. అలా తెలుసుకుంటే ఈరోజు అపెటైట్తో ఉండాలి, ఒక ఆకలితో ఉండాలి, తెలుసుకోవాలి, కొత్త విషయాన్ని తెలుసుకోవాలి, ఏం జరిగినా నాకే ముందే తెలియాలి అనే ఒక స్వార్థంతో ఉండండి. సో సమాచారం తెలుసుకోవడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అలా ప్రపంచంలో మీ చుట్టూ ఉన్న ప్రపంచమే కాదు, ఎక్కడ ఉన్న ప్రపంచంలో కూడా ఏం జరుగుతుందో తెలుసుకునే ఒక అపెటైట్ అనేది ఉంటేనే ఖచ్చితంగా లైఫ్లో ఏదో ఒక సర్ప్రైజ్ అనేది ఉంటుంది. అలాంటి ఒక సర్ప్రైజ్ ఏంటంటే నిన్న ఎపిసోడ్ మీరు చూసే ఉంటే కౌన్ బనే కరోడ్పతి 12th seasonలో October 29th ఎపిసోడ్ చావి కుమార్ అని ఒక మహిళ, ఒక ఇంగ్లీష్ టీచర్, గజియాబాద్ సంబంధించిన ఒక ఇంగ్లీష్ టీచర్. సో 14 క్వశ్చన్ చెప్పింది. 15th క్వశ్చన్ అంటే ఏంటి, ₹1,00,00,000 ప్రశ్న. సో ₹1,00,00,000 ప్రశ్నకి అమితాబ్ బచ్చన్ గారు అడిగిన క్వశ్చన్ ఏంటంటే, వారు అడిగిన క్వశ్చన్ ఒక ఆర్టెమిస్ ప్రోగ్రామ్ గురించి. సో అమితాబ్ బచ్చన్ గారు 15th క్వశ్చన్ అండ్ 1 crore క్వశ్చన్ అడిగారు, అది కూడా ఆర్టెమిస్ ప్రోగ్రామ్. ఆర్టెమిస్ అంటే ఏంటి, ఇందాక మీకు చెప్పాను కదా, నాసా వారు మిషన్ టు మూన్ ప్రోగ్రామ్ అని చెప్తున్నారు కదా. 2024లో అమెరికా, ముఖ్యంగా నాసా వారు చంద్రునిపై చేస్తున్న ఒక అత్యాధునిక పరిశోధనలు, అందులో భాగంగా చాలా అంశాలు మనం ఇప్పటివరకు 6 times డిస్కస్ చేసుకున్నాం. అలా ప్రతిసారి మీకు ఆర్టెమిస్ అని ఈ వీక్లో కూడా చెప్పాను. సో అలా నిన్నటి ఎపిసోడ్లో ఆర్టెమిస్ ప్రోగ్రామ్ గురించి ₹1,00,00,000 ప్రశ్న పడింది. సో సింపుల్గా ఏంటంటే 2024లో అమెరికా మిషన్ టు మూన్ ప్రోగ్రామ్కి ఏం పేరు పెట్టుకుంది? సో ఆర్టెమిస్ ప్రోగ్రామ్. అంటే మనం చిన్న సమాచారమే, కానీ లైఫ్లో చూడండి ఇది తనకి ₹1,00,00,000 ప్రశ్న, కానీ తనకు తెలియదు. సో తను ఫిట్ అయిపోయింది. సో నాకు ఆన్సర్ తెలియదు అని చెప్పేసి ఫిట్ అయిపోయింది. కానీ ప్రతి ఒక్క పాయింట్ ఏదైతే ఉంటుందో GSలో భాగంగా నేను చెప్పే ప్రతి ఒక్క పాయింట్ కూడా నోట్ చేసుకోండి. నోట్ చేసేసుకొని ఇది ఈ రోజే అవసరం వస్తుందనే భ్రమలో పెట్టుకోకండి. అది లైఫ్లో ఎక్కడైనా పనికి వస్తుంది. అండ్ ఇటీవల మొఘల్ గార్డెన్స్ గురించి ఒక క్వశ్చన్ అడిగారు. సో మొఘల్ గార్డెన్స్ సంబంధించిన ప్రశ్నలు ఏంటి? సో ఇలాంటివి ఏవైతే ఉంటే మనం ఈరోజు GSలో భాగంగా మన పోటీ పరీక్షల కోసం ప్రిపేర్ అయ్యే సబ్జెక్ట్స్ ఏవైతే ఉంటాయో లైఫ్లో మనకు చాలా సర్ప్రైజెస్ కూడా ఇస్తాయి. అవి 50 yearsకి ఇస్తాయా, 60 yearsకి ఇస్తాయా? ఈరోజు చూడండి, గవర్నమెంట్ జాబ్ వచ్చిన తర్వాత జీవితాంతం సంపాదించే సంపద ఏదైతే ఉంటుందో కౌన్ బనే కరోడ్పతిలో ఒక సీజన్లో విజేతగా నిలిస్తే ఆ సంపద అంతా కూడా విత్ ఇన్ ఒక 2 hours వస్తాయి. సో ఇలాంటి నాలెడ్జ్ని నమ్ముకోండి.
ఖచ్చితంగా నాలెడ్జ్ని నమ్ముకున్న వారికి లైఫ్లో ఏదో ఒక సర్ప్రైజ్ మాత్రం ఉంటుంది. అండ్ ఇటువంటి ప్రోగ్రామ్స్ ఏవైతే ఉంటాయో ఒకసారి చూడండి. నేను ఎందుకు తరచు చెప్తున్నానంటే ఇలాంటి ప్రోగ్రామ్స్ వచ్చినప్పుడు ఎన్ని క్వశ్చన్స్ మనకు తెలిసినవి వస్తున్నాయి, ఒక కాన్ఫిడెన్స్ అనేది బిల్డప్ అవుతుంది. సో అలా టీవీ చూస్తూ ఎంజాయ్మెంట్లో భాగంగా ఒక ఎంటర్టైన్మెంట్ భాగంగా మనం సబ్జెక్ట్ని కూడా మనం అనలైజ్ చేసిన వారం అవుతాం. సో నిన్నటిదే నేను జరిగింది ఒకసారి మీరు యూట్యూబ్లో కూడా కొట్టండి. సో కౌన్ బనేగా కరోడ్పతి అని కొట్టండి, ఫస్ట్ వీడియోనే ఈ ప్రోగ్రామ్ వస్తుంది. సో అలా ఫస్ట్ వీడియో ఆల్మోస్ట్ 2 minutes వీడియో వస్తుంది, ₹1,00,00,000 ప్రశ్న ఆర్టెమిస్ ప్రోగ్రామ్ గురించి. సో అలా పోటీ పరీక్షలో వచ్చినా రాకపోయినా కూడా ఇలాంటి మనం నేర్చుకునే సబ్జెక్టు లైఫ్లో ఎక్కడో ఒక దగ్గర మాత్రం ఖచ్చితంగా చదువుతుంది. సో ఆ ఉద్దేశంతో ఈరోజు మీకు సర్ప్రైజెస్ అనేవి చాలా ఉన్నాయి. సో ఆ సర్ప్రైజెస్లో ఖచ్చితంగా మా వంతు పాత్ర కూడా ఉండాలని చెప్పేసి మ్యాక్సిమం మాకు ఎంతవరకు వీలవుతుందో అంతవరకు చేస్తూనే వెళ్తున్నాము. అండ్ పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యే వారందరి కోసం యాప్లో ఏవైతే ఉంటాయో ఆ క్వశ్చనింగ్ కూడా చూడండి. ఆ క్వశ్చనింగ్లో కూడా మీకు ఇటువంటి క్వశ్చన్స్ ఇస్తున్నాం. ఏవైతే ఉంటాయో ఎంతవరకు ప్రిపేర్ అవుతున్నారు, ఏ రకంగా మార్క్స్ వస్తున్నాయి. ఎందుకంటే ఈరోజు చదువుకున్న సబ్జెక్ట్ చాలామంది సబ్జెక్ట్ నేర్చుకుంటారు కానీ అప్లికేషన్ దగ్గర పోతుంది. సో ఆప్షన్ ఏదైతే ఉంటాయో ఇన్ఫరెన్సెస్లో ఐడెంటిఫై చేసే విషయంలో పోతుంది. ఈరోజు చాలామంది అనుకుంటారు నాకు ఏది గుర్తుండట్లేదు, సబ్జెక్ట్ అంతా చదివినట్టే ఉంది కానీ నాకేం గుర్తుకు రావట్లేదు అని. సో గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం లేదు, బట్టి కొట్టాల్సిన అవసరం లేదు. 1-2 సార్లు లేదా 3 సార్లు ఒక సబ్జెక్ట్ను చూడండి, వినండి. వినేటివి ఉంటే వినండి, చూసేవి చూడండి. అండ్ వినడము చూడడం అయితే ఎక్కువగా ఎఫెక్ట్ అనేది ఉంటుంది. సో అలాంటి ఏవైతే ఉంటాయో ఎగ్జామ్లోకి వెళ్ళిన తర్వాత మీరు ఖచ్చితంగా మనకు అక్కడ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ ఇవ్వట్లేదు. సో అలా ఇచ్చిన ఆప్షన్స్ ఏవైతే ఉంటాయో ఇన్ఫరెన్సెస్, ఆ ఇన్ఫరెన్సెస్ నుండి మనకు గుర్తుపట్టి రావడమే. సో అది ఖచ్చితంగా మీరు గుర్తుపడతారు. అలాంటి కాన్ఫిడెన్స్తో ఉండండి. ఖచ్చితంగా మీకు విజయం అత్యంత త్వరలో రావాలని మరొకసారి ఆశిస్తున్నాము. సో ఇట్లాంటి ప్రోగ్రామ్స్ ఏమైనా ఉంటే కూడా నాలెడ్జ్ ఇంప్రూవ్మెంట్ ప్రోగ్రామ్స్ కానివ్వండి, మన ఎంటర్టైన్మెంట్లో భాగంగా ఇలాంటి ప్రోగ్రామ్స్ని కూడా చూడండి. ఎందుకంటే జీవితంలో అన్నీ ఉండాలి, ఎంటర్టైన్మెంట్ ఉండాలి. ఆ ఎంటర్టైన్మెంట్లో కూడా నాలెడ్జ్ని మనం గెయిన్ చేసుకునే ప్రోగ్రామ్స్ ఏవైతే ఉంటాయో వాటి గురించి చూడండి. సో ఇలాంటి ఒక క్వశ్చన్ నిన్న జరిగిన ఎపిసోడ్ మీరు ఒకసారి చూడండి. మళ్ళీ మీకు యూట్యూబ్లో కూడా ఉంటాయి ఇటువంటి ఎపిసోడ్లు. సో ఈ ప్రోగ్రామ్ ఏదైతే ఉంటుందో ఆర్టెమిస్, మనం నేర్చుకున్న టాపిక్ ₹1,00,00,000 ప్రశ్నగా అడిగారు కానీ తనకు తెలియదు కాబట్టి వెళ్ళిపోయింది. సో ఈ రకమైన ప్రశ్నలు కూడా మీకు లైఫ్లో ఖచ్చితంగా ఉపయోగపడతాయి. అండ్ సో ఈరోజు ఫస్ట్ క్లాస్ ఇక మనము ఈరోజు ఫస్ట్ టాపిక్ చూద్దాము. సో ముందుగా పాకిస్తాన్. సో పాకిస్తాన్ ఈ రోజున వార్తలు నిలిచింది. పాకిస్తాన్ ఈ రోజునే కాదు తరచు వార్తలు నిలుస్తుంది. గిల్గిట్ బాల్టిస్తాన్కి సంబంధించిన వివాదాలు కానివ్వండి, భారత్కి సంబంధించిన తీవ్ర విమర్శలు చేస్తుంది. ఆర్టికల్ 370 రిపీల్ అయిన తర్వాత పాకిస్తాన్ చేయని ప్రయత్నాలు లేవు. అటు ఐక్యరాజ్య సమితి యుఎన్ఓకి పోయింది. సో ఐక్యరాజ్య సమితికి పోయి ఐక్యరాజ్య సమితిని అభ్యర్థించింది. సో ఆర్టికల్ 370ని తొలగించకుండా మీరు ఆపండి అని చెప్పేసి ఐక్యరాజ్య సమితిని అడిగితే ఐక్యరాజ్య సమితి ఏం చెప్పింది, భారతదేశ సార్వభౌమత్వంలో మాకు ఎలాంటి అధికారం ఉండదు అని చెప్పింది. సో ఆ విషయం పాకిస్తాన్ కూడా తెలుసు. కానీ వారికి ఉన్న కడుపు మంట ఏదైతే ఉంటుందో వారికి కావాల్సింది యుఎన్ఓ కాదప్పుడు, వాళ్ళకి కావాల్సింది ఈఎన్ఓ అంటే కడుపు మంట ఉన్నప్పుడు వేసుకునేది. కానీ పాకిస్తాన్ ప్రయత్నాలు చేస్తూనే ఉంది. సో ఈ రోజు మనం అన్ని వార్తాపత్రికలు కూడా ఒక అంశాన్ని చూస్తాం. పాకిస్తాన్ పుల్వామా ఘటన ఉంది కదా, ఆ పుల్వామా ఘటన ఏదైతే ఉంటుందో లాస్ట్ ఇయర్ February 14th ప్రపంచమంతా కూడా వ్యాలంటైన్స్ డే అంటారు కదా. సో February 14th 2019 ఆ రోజున సిఆర్పిఎఫ్ జవాన్లు ప్రయాణిస్తున్న వెహికల్ ఏదైతే ఉంటుందో మన భారతీయ వెహికల్, ఆ వెహికల్ పేల్చివేయడం జరిగింది. తీవ్రవాదుల దాడిలో చనిపోవడం జరిగింది. దాదాపు 40కి పైగా జవాన్లు అమరవీరులు అయ్యారు. సో అలాంటి సిఆర్పిఎఫ్ జవాన్లకు సంబంధించి చాలా ఎంక్వైరీలు చూసాము. ఆ తర్వాత తదనంతర పరిస్థితులు అన్నీ కూడా మనం చూస్తూనే ఉన్నాము. సో అప్పుడు పాకిస్తాన్ ఏం చెప్పింది, అసలు ఎలా జరిగింది పుల్వామా ఘటన అని చెప్పేసి ప్రపంచంలో ఏమి తెలియని వారిలాగా నటించడం చేసింది. కానీ నిన్నటి రోజున పాకిస్తాన్ నేషనల్ అసెంబ్లీలో పాకిస్తాన్కి సంబంధించిన ఒక మంత్రి ఫవాద్ చౌదరి అనేవాడు ఒక పాకిస్తాన్ మంత్రి. పాకిస్తాన్లో పార్లమెంట్ ఉంటుంది, నేషనల్ అసెంబ్లీ. సో పాకిస్తాన్ నేషనల్ అసెంబ్లీలో కొన్ని తీవ్ర వ్యాఖ్యలు చేశాడు. పుల్వామా ఘటన ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వం ఏదైతే ఉంటుందో, ప్రస్తుతం పాకిస్తాన్లో ఇమ్రాన్ ఖాన్ ప్రధానమంత్రి ఉన్నారు కదా, సో ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వం సాధించిన గొప్ప విజయాల్లో పుల్వామా ఘటన ఒకటి అని చెప్పాడు. సో అలా పుల్వామా ఘటన అంటే ఏంటి, అది చేసింది మేమే అని చెప్పేసి మీడియాలో కూడా రిలీజ్ అయింది. ఆ వీడియోస్ కూడా ఉన్నాయి, మీరు యూట్యూబ్లో చూడండి. సో పాకిస్తాన్ ఆన్ పుల్వామా అని కొట్టండి వస్తుంది. సో పాకిస్తాన్ మంత్రి ఆ దేశ అసెంబ్లీ ఏదైతే ఉంటుందో, పార్లమెంట్ ఏదైతే ఉంటుందో అందులో పుల్వామా ఘటన పైన భారతదేశంలో ఏదైతే దాడి జరిగిందో ఆ దాడి ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వంలో సాధించిన అతి గొప్ప విజయం అని చెప్పారు. అంటే మన జవాన్లను చంపడము వారు విజయంగా భావిస్తున్నారు. సో అలాంటి సందర్భంలో భారతదేశ విదేశాంగ విధానం కానివ్వండి,
కానివ్వండి, భారత ప్రధాని కానివ్వండి, చాలా వరకు కూడా ఇప్పుడు పాకిస్తాన్ పైన మరి ఏ రకంగా ఉంటుంది చర్య, ఏ రకంగా ఐక్యరాజ్య సమితి కానివ్వండి, ఏ రకంగా పాకిస్తాన్ కట్టడి చేస్తారు. సో ఇలాంటి అంశాలన్నీ కూడా ఈరోజు వివాదాన్ని మిగులుస్తున్నాయి. అండ్ దీన్ని ఎందుకు చెప్తున్నా అంటే ఈరోజు పాకిస్తాన్ భారతదేశానికి సంబంధించి పాకిస్తాన్ ఎప్పుడూ కన్ను వేసే ప్రాంతము జమ్మూ కాశ్మీర్. మనం చూస్తూనే ఉంటాం జమ్మూ కాశ్మీర్ సంబంధించి ఆల్మోస్ట్ 1/3 ఆఫ్ జమ్మూ కాశ్మీర్ పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్గా ఉంది, పీఓకేగా. సో పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ అంటే పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్. అలాగే గిల్గిట్ బాల్టిస్తాన్ ఎన్నికలు కూడా నిర్వహించబోతుందని చెప్పేసి ఇటీవల మనం క్లాస్ చూసాము. సో ఇటీవల ఏంటంటే ఒక 1 మంత్ బ్యాక్ మీకు ఒక అంశాన్ని చెప్పాను. సౌదీ అరేబియా పాకిస్తాన్కి మిత్రపక్షమే, కానీ కొన్ని కారణాలతో ఇటీవల పాకిస్తాన్కి దూరం అవుతోంది. ఆటోమేటిక్గా సౌదీ అరేబియా ఒక ఇస్లాం దేశము మరొక ఇస్లాం దేశానికి దూరం అవడం, సౌదీ అరేబియా పాకిస్తాన్కి దూరం అవుతే ఆటోమేటిక్గా భారత్కి అడ్వాంటేజ్ అది, అంతే కదా. ఈరోజు మన శత్రువు ఏదైతే ఉంటుందో, శత్రువుకి దూరం ఏదైతే శత్రువుగా మిగులుతుందో అది ఆటోమేటిక్గా మన మిత్రువే. సో ఇటీవల నరేంద్ర మోడీ గారి విదేశీ విధానం కానివ్వండి, విదేశాలతో ఎలాంటి ఒప్పందాలు కుదుర్చుకుంటున్నాడు, ఇటీవల చాలా అంశాలతో సౌదీ అరేబియా భారత్ యొక్క సంబంధాలు దృఢపడ్డాయి. మనం చూస్తున్నాం సౌదీ అరేబియా ఎప్పటికీ మనం మిత్రపక్షమే అనుకుంటున్నాం, కానీ అనుకోని పరిస్థితులు ఇటీవల G20 కాన్ఫరెన్సెస్ వర్చువల్ గా జరిగాయని చాలా చెప్పాను. విదేశీ మంత్రుల మధ్యలో జరిగినాయి కానివ్వండి, ఆర్థిక మంత్రుల సమావేశాలు కానివ్వండి. సో ఇటీవల G20 సమావేశాలు అన్నిటికీ కూడా ఆతిథ్యం వహిస్తున్న ప్రస్తుతం G20 ఆతిథ్య దేశము ఎవరి ఆధీనంలో ఉంది G20కి సంబంధించి అధికారం అంటే ప్రస్తుతం సౌదీ అరేబియా. సో ప్రతి సంవత్సరం ఒక్కొక్క దేశము హెడ్గా ఉంటుందన్నారు G20కి. సో ప్రస్తుతం G20కి ఆతిథ్యం ఇస్తున్న సౌదీ అరేబియా 20 రియాద్ కరెన్సీని రిలీజ్ చేసింది. 20 రియాద్ కరెన్సీ. సో రియాద్ అనేది సౌదీ అరేబియా యొక్క కరెన్సీ అన్నట్టు. సో 20 రియాద్ కరెన్సీలో ఏం చెప్పింది అంటే, ఆ నోట్ ఉంటుంది కదా, ఆ కరెన్సీ ఎగ్జాంపుల్ మన 100 రూపాయల నోటు, 20 రూపాయల నోటు ఉంటుంది కదా, అలాంటి నోటు సౌదీ అరేబియా విడుదల చేసిన నోట్లో వరల్డ్ మ్యాప్ అనేది చిత్రీకరించడం, వరల్డ్ మ్యాప్ ప్రపంచ పటం. సో ప్రపంచ పటంలో అన్ని దేశాలు ఉంటాయి కదా, కానీ అన్ని దేశాల్లో ఇండియా ఉంటుంది, పాకిస్తాన్ ఉంటుంది, చైనా ఉంటుంది. సో అలాంటి వరల్డ్ మ్యాప్లో భారతదేశానికి సంబంధించిన జమ్మూ కాశ్మీర్ మరియు లడక్ ఈ 2 ప్రాంతాలను కూడా భారతదేశంలో చూపించకుండా సౌదీ అరేబియా పెద్ద మిస్టేక్ చేసింది. సో దానికి సంబంధించి ప్రస్తుతం సౌదీ అరేబియాకి భారత్కి మధ్యలో తీవ్ర విమర్శలు చోటు చేసుకుంటాయి. ఈ రోజు వార్తాపత్రికల్లో, రేపు వార్తాపత్రికలో కనబడబోతుంది. సో అలా సౌదీ అరేబియా ఇటీవల 20 రియాద్ కరెన్సీ పైన ప్రపంచ పటంలో జమ్మూ కాశ్మీర్ భారతదేశంలో అంతర్గతంగా భావిస్తున్న మన సార్వభౌమ ప్రదేశం ఏదైతే ఉంటుందో జమ్మూ కాశ్మీర్ని భారతదేశంలో చూపించకుండా పెద్ద తప్పు చేసింది. అండ్ ఇటీవల ఇలాంటి అంశాలు చాలా జరుగుతున్నాయి. ట్విట్టర్ భారతదేశానికి సంబంధించింది కాదు, ట్విట్టర్ కూడా ఇటీవల లడక్ ప్రాంతం ఏదైతే ఉంటుందో చైనాలో చూపించింది లైవ్ కవరేజ్లో అని చెప్పాను మీకు. ఇటీవల కాలం చెప్పాను ట్విట్టర్ వివాదం అని చెప్పేసి ఒక 1 వీక్ బ్యాక్ చెప్పాను. అండ్ అట్ ద సేమ్ టైం ఫ్లిప్కార్ట్ ఇటీవల నాగాలాండ్ సంబంధించి ఒక అంశం విషయంలో వివాదాస్పదమైంది. సో భారతదేశంలో అంతర్గతంగా ఉన్న భౌగోళిక ప్రాంతాలను ఈరోజు చాలా వివాదాలు చోటు చేసుకుంటున్నాయి. అందులో చేసిన అతిపెద్ద తప్పు ఒక దేశం సౌదీ అరేబియా, మనకు మిత్రపక్షం అనుకున్న దేశము ఈరోజు భారతదేశానికి సంబంధించిన జమ్మూ కాశ్మీర్ మరియు లడక్ ప్రాంతాలని పాకిస్తాన్లో చూపిస్తూ ఒక ప్రయత్నం చేసింది. అలా ప్రపంచ పటం ఏదైతే ఉందో అందులోనే G20 దేశాలు అన్ని చూస్తాయి కరెన్సీలో. సో అలా ప్రపంచంలోనే భారతదేశానికి ఒక పెద్ద విషయంతో వార్తలోకి వచ్చింది. సో ఇదొకటి కూడా ఈరోజు వార్తలు వచ్చింది. అలా మన మిత్రపక్షం అని భావించుకున్న సౌదీ అరేబియా ఒక మిస్టేక్ చేస్తే ఇంకొక అంశాన్ని ఇక్కడ లింక్ చేసుకోండి. ఇటీవల అమెరికాలో ఎన్నికలు జరగబోతున్నాయి. నవంబర్ 3 అమెరికా అధ్యక్ష ఎన్నికలు ఉన్నాయి కదా, ఆ అధ్యక్ష ఎన్నికల ముందు వారు కుదుర్చుకున్న లాస్ట్ ఒప్పందం, రక్షణ ఒప్పందం. మనం 2+2=1 అని చెప్పేసి ప్రతిరోజు వార్తాపత్రికలు చూస్తున్నాం కదా, 2+2=5 అయితే 1 అయింది అనుకుంటారు. సో ఈ 2 దేశాలకు సంబంధించి ఇద్దరు నాయకులు 2 దేశాలు కలిపి ఒకే దేశంగా మనం పరిగణిస్తున్నామని చెప్పినట్టు. అంటే ఏంటని చూడండి, 2+2 అంటే ఒక దేశానికి సంబంధించిన విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ మరియు రక్షణ మంత్రిత్వ శాఖ, భారత్కి సంబంధించిన విదేశీ మంత్రి మరియు రక్షణ శాఖ మంత్రి, అమెరికాకి సంబంధించి మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ రక్షణ శాఖ మంత్రి, మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ ఆర్ ఫారెన్ అఫైర్స్. సో వారిద్దరి మధ్యలో జరిగిన ఒప్పందం 2+2 అంటాము. సో ఈ రోజున మనం చూడండి, రక్షణ శాఖ మంత్రి ఎవరు? రాజ్నాథ్ సింగ్. మరియు విదేశీ మంత్రిత్వ శాఖ ఎవరు? జయశంకర్, సుబ్రహ్మణ్యం జయశంకర్ గారు. ఇటీవల ఒక పుస్తకం చూసాం, తను రాసిన పుస్తకం కానివ్వండి, చాలా అంశాలతో చూస్తున్నాం. ఇటీవల భారతదేశ విదేశీ విధానంలో సుబ్రహ్మణ్యం జయశంకర్ గారి గురించి చాలా అంశాలు చూస్తున్నాం. ఇటీవల నేపాల్కి సంబంధించిన అంశం కానివ్వండి, చాలా అంశాలు చెప్పాను. సో అలా అమెరికాకి సంబంధించిన మైక్ పాంపియో ఎవరు? విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి. మరియు మార్క్ ఎప్సన్.
సో వీరిద్దరు 2+2 అన్నట్టు. సో వీరిద్దరు కలిసి చెప్పిన అంశం ఏంది, మేమిద్దరము మా ఇద్దరము మరి ఈ రెండు దేశాలు కూడా ఒకే విధానం పైకి వస్తున్నామని చెప్పారు. అందులో భాగంగా కొన్ని ఇటీవల కుదిరిన ఒప్పందాలు కూడా వార్తలు నిలుస్తున్నాయి. ముఖ్యంగా సెక్యూరిటీ ఎక్స్చేంజ్ విషయంలో ఒప్పందం కానివ్వండి, మరియు లాజిస్టిక్ ఎక్స్చేంజ్ మెమొరాండమ్ ఆఫ్ అగ్రిమెంట్, లెమోవా అంటారు, లెమోవా లాజిస్టిక్ ఎక్స్చేంజ్ మెమొరాండమ్ ఆఫ్ అగ్రిమెంట్, లెమోవా ఒప్పందం ఇటీవల భారతదేశానికి ఏ దేశానికి మధ్యలో జరిగింది అంటారు. అండ్ అన్నింటికంటే మోస్ట్ ఇంపార్టెంట్ బెకా ఒప్పందం, బేసిక్ ఎక్స్చేంజ్ అండ్ కోఆపరేషన్ అగ్రిమెంట్, బెకా బేసిక్ ఎక్స్చేంజ్ అండ్ కోఆపరేటివ్ అగ్రిమెంట్, కోఆపరేషన్ అంటే సహకారం. ఈరోజు అమెరికా లాంచ్ చేసిన శాటిలైట్స్ ఏవైతే ఉంటాయో, అమెరికా ప్రయోగిస్తున్న శాటిలైట్స్ నుండి ఆ సమాచారాన్ని అంతా కూడా భారతదేశంతో కూడా పంచుకుంటామని చెప్పేసి బెకా ఒప్పందం చెప్తుంది. అండ్ ఇటీవల భారత్కి మరియు అమెరికాకి మధ్యలో జరిగిన 2+2 చర్చలు కానివ్వండి, బెకా ఒప్పందం యొక్క సారాంశం ఏంటంటే, ఒకటి ఇండో పసిఫిక్ ప్రాంతంలో భారతదేశానికి సపోర్ట్ చేయడము. ఇండో పసిఫిక్ ప్రాంతం ఎందుకంటే ఇండో పసిఫిక్ ప్రాంతంలో తరచూ చైనా యొక్క బలము ప్రాబల్యం మనం చూస్తున్నాం. సో చైనాని కట్టడి చేయడానికి ఒక అంశము. అండ్ అట్ ద సేమ్ టైం భారత్కి ప్రస్తుతమైన రక్షణపరమైన అంశాలు ఉన్నాయి కదా, రక్షణపరమైన అంశాలలో ఏదైనా దేశంతో యుద్ధం వస్తే భారతదేశానికి సహకారం అందించడం. సో ఏ దేశంతో అని అమెరికా ఒక అంశం చెప్పాను. బెకా ఒప్పందం ఏంటంటే, ఈరోజు భారతదేశానికి సంబంధించిన రక్షణ రంగం ఉంటుంది కదా, ముఖ్యంగా సైన్యానికి సంబంధించిన సమాచారం కానివ్వండి, ఎలక్ట్రానిక్స్ కానివ్వండి, కమ్యూనికేషన్స్ కానివ్వండి, భారత్కి సంబంధించిన సైన్య సహకార ఈ సమాచారాన్ని అంతా కూడా అమెరికాతో పంచుకుంటుంది. ఒక రకంగా చెప్పాలంటే భారత సైన్యము అమెరికాకి సంబంధించిన సైన్యంతో ఒక అనుసంధాన సంస్థగా పనిచేస్తుంది అన్నాడు, ఒక అనుబంధంగా పనిచేస్తుంది. సో అలా రెండు దేశాలకు సంబంధించిన సైన్యం అనేది కలిసి పనిచేస్తాయి. ఎగ్జాంపుల్, భారతదేశానికి సంబంధించి చైనాతో యుద్ధం వచ్చింది అనుకోండి, ఆటోమేటిక్ ఏమవుతుంది, అమెరికాకి సంబంధించిన సైన్యం మనకు సహాయం చేస్తాయి అన్నట్టు. అలా ఉపగ్రహ సహాయం కావచ్చు, లేకపోతే ప్రత్యక్షంగా సహాయం కావచ్చు. అందుకే ఇటీవల ఏమన్నారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, భారతదేశానికి గనక చైనాతో యుద్ధం వస్తే మాత్రం మేము ఎప్పటికైనా కూడా ప్రత్యక్షంగా వారికి సాయం చేస్తామన్నారు. కారణం ఏంటి, ఈరోజు ఏ దేశమైనా కూడా స్వార్థం కోసమే చూసుకుంటుంది. ఈరోజు చైనాకి అమెరికాకి మధ్యలో విరోధం అనేది భారత్కి చైనాకి మధ్యలోనే శత్రుత్వం కంటే డేంజర్గా ఉంది. ఈరోజు భారత్కి చైనాకి పడట్లేదు ఒక సైడ్, ఎందుకంటే రెండు దేశాల మధ్యలో సరిహద్దు సమస్యలు కానివ్వండి, చాలా అంశాలు ఉంటున్నాయి. అట్ ద సేమ్ టైం చైనాకి అమెరికాకి మధ్యలో కూడా చాలా అంశాలతో ఒప్పందం విషయాలు కానివ్వండి, చాలా అంశాల విషయంలో ఈరోజు వివాదాలు ఉన్నాయి. ఒక రకంగా చూసుకుంటే భారత్ చైనా మధ్య సంబంధాల కంటే అమెరికా చైనా మధ్య సంబంధాలే చాలా దారుణంగా ఉన్నాయి. సో అలాంటి అంశాలను ఆసరాగా తీసుకొని భారత్కి సాయం చేస్తున్నామంటే ఏంటి, ఆటోమేటిక్గా వాళ్ళకి టార్గెట్ చైనా, ఎవరికి, అమెరికా వారికి. సో చైనాని ఈరోజు కట్టడి చేయడానికి అమెరికా భారత్తో సాయం చేస్తున్నాడు. కానీ ఈరోజు సౌదీ అరేబియా చేసిన మిస్టేకే రేపు అమెరికా కూడా చేయొచ్చు. ఎలా అంటారా, ఇంతకుముందు బెకా ఒప్పందం ఏంటంటే భారత్కి సంబంధించిన సైన్య సంబంధిత సహాయం అంతా కూడా అమెరికా చేస్తుంది. బేసిక్ ఎక్స్చేంజ్ అండ్ కోఆపరేషన్ అగ్రిమెంట్, ముఖ్యంగా సైన్యానికి సంబంధించిన సమాచారం ఏదైతే ఉంటుందో అమెరికా మరియు భారత్ సైన్యాలు రెండు కూడా పంచుకుంటాయి. సో వారికి కావాల్సిన సైన్యాన్ని మనం ఇవ్వడం కానివ్వండి, మనకు కావాల్సిన సైన్య సహకార ఒప్పందాలు వాళ్ళు ఇవ్వడం కానివ్వండి. సో ఇలాంటిది ముఖ్యంగా చైనా విషయంలో మాత్రమే ప్రస్తావిస్తుంది అమెరికా. అదే ఇప్పుడు పుల్వామా పైన దాడి చేసింది మేమే అని పాకిస్తాన్ ప్రత్యక్షంగా ఒప్పుకుంది నేషనల్ అసెంబ్లీలో. అలాంటి పరిస్థితుల్లో రేపు పాకిస్తాన్కి భారత్కి మధ్యలో యుద్ధం వస్తే మరి ఈ బెకా ఒప్పందం అనేది అమల్లో ఉంటుందా ఉండదా అనేది ప్రశ్నార్థకం. ఎందుకంటే పాకిస్తాన్ ఈరోజు భారత్కి అమెరికాకి ఏ రకమైన సంబంధాలు ఉన్నాయో పాకిస్తాన్కి అమెరికా కూడా అదే సంబంధం ఉంది. ఎందుకంటే పాకిస్తాన్ అమెరికా నుండి చాలా ఆయుధాలు కొంటుంది. ఈరోజు పాకిస్తాన్ పక్కన పెట్టారంటే వారికి ఒక దిగుమతి అనేది తగ్గుతుంది, ఆటోమేటిక్ లాస్ అనేది క్రియేట్ అవుతుంది. ప్రపంచంలో ఏ దేశమైనా కూడా మార్కెట్ సంబంధిత అంశాలు, ఆర్థికపరమైన ప్రయోజనాల కోసమే స్నేహపూర్వక సంబంధాలు ముందుకు తీసుకెళ్తాయి. అలా భారతదేశం అమెరికా నుండి ఆయుధాలను కొంటుంది, పాకిస్తాను అమెరికా నుండి ఆయుధాలు కొంటుంది. అలా అమెరికా నుండి ఆయుధాలు కొంటున్న పాకిస్తాను ఎగ్జాంపుల్ భారతదేశంతో గనక యుద్ధం వస్తే ఈ బెకా ఒప్పందం అనేది పాకిస్తాన్ విషయంలో రేపు అమెరికా ఎంతవరకు చేస్తుంది. సో చైనాతో యుద్ధం వస్తే చేస్తామంటున్నారు, కానీ పాకిస్తాన్తోనే గనక యుద్ధం వస్తే మరి అమెరికా ఏ రకంగా భారత్కి సహాయపడుతుంది. సో ఈ విషయంలో మాత్రం క్లారిటీ లేదు. ఎందుకంటే పాకిస్తాన్ కావాలి అమెరికాకి, భారత్ కావాలి అమెరికాకి. సో ఏ దేశానికైనా కూడా ఒక దేశాన్ని టార్గెట్ చేయడానికి, ఈరోజు చైనాని టార్గెట్ చేయడానికి భారత్ బెకా ఒప్పందము
మరియు అమెరికాతో బేకా ఒప్పందం అనేది వార్తలు నిలిచిందని చెప్పేసి కొన్ని విమర్శలు కూడా ఉన్నాయి. అండ్ ఇంకొక అంశం కూడా గుర్తుంచుకోండి, రానున్న అధ్యక్ష ఎన్నికలు ఏవైతే ఉన్నాయో అమెరికా ప్రభుత్వం భారతదేశంతో కుదుర్చుకున్న చిట్ట చివరి ఒప్పందం ఇది, ఒక రక్షణ ఒప్పందం. ఇక ఆ ఒప్పందాలు అన్ని క్యాన్సిల్ అయిపోయి వస్తే ఒక కొత్త ప్రభుత్వం మళ్ళీ ఒప్పందాలతో రావాలి. అలా ఈ ప్రభుత్వం ట్రంప్ ప్రభుత్వం వేరే దేశంతో కుదుర్చుకున్న చివరి ఒప్పందం, అది కూడా భారతదేశంతో రక్షణ సంబంధిత అంశాలతో ఒప్పందం. అంటే రానున్న ఎన్నికలు ఏవైతే ఉంటాయో ఆ ఎన్నికల్లో అమెరికాకి సంబంధించిన అమెరికాలో భారతీయుల ఓట్లను టార్గెట్ చేసే ఉద్దేశంతో అని కూడా మనం అనుకోవచ్చు. సో అలా భారతదేశానికి ఇంత సహకారం చేస్తున్నాం, మా సైన్యాన్ని కూడా మీకే ఇస్తున్నాం అని చెప్పేసి ప్రజలకు చెప్పడం అన్నట్టు. సో ఇలాంటి అంశం కూడా ఉంది. సో ఈరోజు పాకిస్తాన్కి లింక్ చేసుకోండి. సౌదీ అరేబియా చేసిన మిస్టేకే రేపు అమెరికా కూడా చేయదని చెప్పేసి బేకా ఒప్పందంలో ఎలాంటి అంశం కూడా లేదు. సో భారత్కి రక్షణ సమస్యలు ఏర్పడినప్పుడు అమెరికా సైన్యం సాయం చేస్తుంది, కానీ అది పాకిస్తాన్తో కూడా ఇలాంటి పరిస్థితి ఏర్పడితే మరి చేస్తుందా చేయదా? సో ఇవన్నీ కూడా మనం అనలైజ్ చేయాల్సి ఉంటుంది. సో ఈ రకంగా ముఖ్యంగా ఏంటంటే కొంచెం డీటెయిల్గా ఎందుకని నేను చెప్పానంటే, బేసిక్ డేటా ఎందుకు చెప్పానంటే ఇదంతా కూడా మెయిన్స్ ఓరియంటేషన్లో ఇంపార్టెంట్. సో ప్రిలిమ్స్లో ఏమవుతారంటే ఇటీవల బెకా అనేది వార్తలు నిలిచింది, ఏ రెండు దేశాల మధ్యలో కుదిరిన ఒప్పందం. సో బెకా ఫుల్ ఫామ్ ఏంటి అంటారు, భారత్కి అమెరికా మధ్యలో కుదిరిన బెకా ఒప్పందం యొక్క సారాంశం ఏంటి అంటారు. సో భారత సైన్యం అనేది అమెరికా సైన్యానికి ఒక అనుబంధ సైన్యంగా పనిచేసే ఒక ఒప్పందం అనుకోండి. సో అలా చైనాతో కానివ్వండి ఏదైనా దేశంతో యుద్ధం వచ్చినప్పుడు భారత సైన్యానికి కావాల్సిన రక్షణ సహాయం చేసే ఒప్పందమే బెకా ఒప్పందం. సో ఈ రకంగా దీన్ని ఇంటర్లింక్ చేసుకోండి. సో అలా పాకిస్తాన్ నుండి సౌదీ అరేబియా నుండి అమెరికాకి ఈ రకంగా లింక్ చేసుకోండి. సో ఇదొకటి ఈరోజు ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ టాపిక్, సో ఈరోజు మన నెక్స్ట్ టాపిక్ వచ్చేసి తమిళనాడు రాష్ట్రానికి సంబంధించిన అంశము. తమిళనాడు అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, తమిళనాడు గురించి మనం లాస్ట్ టైం ఎప్పుడు డిస్కస్ చేసుకున్నామంటే ఇటీవల కేంద్ర పర్యాటక రంగ మంత్రిత్వ శాఖ మినిస్ట్రీ ఆఫ్ టూరిజం వాళ్ళు విడుదల చేసిన ఒక గణాంకాలు, ఇండియన్ టూరిజం స్టాటిస్టిక్స్. ఆ పర్యాటక రంగం పరంగా తీసుకుంటే అత్యధికంగా విదేశీ పర్యాటకులను ఆకర్షిస్తున్న భారతదేశంలోనే టాప్ స్టేట్ తమిళనాడు అని చెప్పాను. అలా దేశీయ పర్యాటక రంగం విషయానికి వస్తే యూపీ అని, విదేశీ పర్యాటక రంగానికి వస్తే తమిళనాడు అని చెప్పేసి ఆ స్టాట్స్ అన్ని మనం చర్చించుకున్నాం. ఒకసారి చూడండి, వాటి గురించి బిట్స్ అడుగుతారు. అండ్ దాంతోపాటు ఇటీవల భారతదేశంలోనే అంబులెన్స్ నడిపిన మొట్టమొదటి మహిళా డ్రైవర్ గురించి చర్చించుకున్నప్పుడు తమిళనాడు గురించి చెప్పాను నేను. అండ్ అట్ ది సేమ్ టైం ఇటీవల తమిళనాడు ప్రభుత్వం తీసుకొచ్చిన కొన్ని పాలసీల విషయంలో గురించి కానివ్వండి. సో తమిళనాడు గురించి కొన్ని అంశాలు అవన్నీ లింక్ చేసుకోండి. సో ఈ రోజు తమిళనాడు దేనికి సంబంధించి వార్తలు నిలిచింది అంటే, నిన్నటి రోజున తమిళనాడు ప్రభుత్వము ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని తీసుకొచ్చింది. తమిళనాడు యంగ్ అడ్వకేట్స్ వెల్ఫేర్ ఫండ్. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, పేరులోనే ఉంది, ఏదైనా పథకం ప్రారంభించినప్పుడు అందులో ఉన్న అర్థాన్ని చూడండి. సో యంగ్ అడ్వకేట్స్ అంటున్నాను. యంగ్ అడ్వకేట్స్ అంటే ఏంటి? అప్పటికే రాష్ట్రంలో ఎవరైతే న్యాయశాస్త్రంలో విద్యని పూర్తి చేసుకున్నారో, సో లా స్టూడెంట్స్ ఉంటారు కదా, అలా యూనివర్సిటీలో కానివ్వండి కాలేజెస్లో కానివ్వండి లా పూర్తి చేసుకున్న విద్యార్థులందరినీ దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం ప్రారంభించిన ఒక పథకం. సో అలా లా పూర్తి చేసిన విద్యార్థులు బయటికి రాగానే, కాలేజ్ నుండి బయటికి రాగానే కోర్స్ అయిపోగానే వెంటనే వాళ్ళకి ప్రాక్టీస్ అనేది ఉండదు. కొంతకాలం పాటు సీనియర్ అడ్వకేట్ల దగ్గర ప్రాక్టీస్ అనేది ఉండాలి, ఎందుకంటే ఎక్స్పీరియన్స్ కోసము. సో అలా కొన్ని కేస్ లాస్ చూడాలి. అండ్ అట్ ద సేమ్ టైం బార్ కౌన్సిల్లో రిజిస్ట్రేషన్ కావాలి. సో బార్ కౌన్సిల్లో రిజిస్ట్రేషన్ అవ్వాలంటే కొంత సమయం పడుతుంది. సో అంతకాలం పాటు వీరికి ఎలాంటి ఆర్థిక పరమైన సమస్యలు రాకూడదని చెప్పేసి లా పూర్తి చేసిన స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వారందరినీ కూడా, రాష్ట్రంలో ఉన్న వారందరినీ కూడా ఆదుకోవాలని చెప్పేసి ఎక్స్క్లూజివ్ గా లా విద్యను అభ్యసించి పూర్తి చేసిన వారు ఎవరైతే ఉంటారో వారి కోసం ప్రారంభించబడిన ఒక కార్యక్రమం. అలా తమిళనాడు రాష్ట్ర వ్యాప్తంగా కూడా లా కంప్లీట్ అయిన స్టూడెంట్స్ అందరికీ కూడా 2 సంవత్సరాల పాటు ఆర్థిక సదుపాయాలను ప్రభుత్వమే తీరుస్తుంది. అలా మంత్లీ ప్రతి స్టూడెంట్ ఎవరైతే ఉన్నారో, లా పూర్తి చేసిన స్టూడెంట్ ఉంటారో వాళ్ళకి 2 సంవత్సరాల పాటు, ఎందుకంటే ఈ 2 సంవత్సరాలు ఏంటంటే వాళ్ళకి ప్రాక్టీస్ కానివ్వండి, ఎక్స్పీరియన్స్ కానివ్వండి, అండ్ అట్ ద సేమ్ టైం బార్ కౌన్సిల్లో రిజిస్ట్రేషన్ కానివ్వండి, ఇవన్నీ ఉంటాయి. సో ఈ లోపల ఆర్థిక పరమైన సమస్యలు ఎదుర్కోవద్దు, వారి జీవనాదాయం అంశాన్ని దృష్టిలో ఉంచుకొని తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వము ఒక్కొక్కరికి 3,000 రూపాయలు, నెలకి 3,000 రూపాయలు చొప్పున ఒక స్టైఫండ్ లాంటిది అనుకోండి. సో అలా ఆర్థిక పరమైన సౌకర్యాలను ప్రభుత్వం ప్రారంభించింది ఒక పథకం, తమిళనాడు యంగ్ అడ్వకేట్స్ వెల్ఫేర్ ఫండ్. సో ఇటీవల తమిళనాడులో వార్తల్లోకి వచ్చింది, ప్రభుత్వం ప్రారంభించిన పథకం ఇది. సో తమిళనాడు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ప్రస్తుతం ఎడప్పాడి పళనిస్వామి. సో తమిళనాడులో ఇటీవల చాలా చర్చలు జరుగుతున్నాయి. రజనీకాంత్ రాజకీయ ప్రవేశం కానివ్వండి. సో రానున్న సంవత్సరం తమిళనాడులో ఎన్నికలు ఉన్నాయి. సో దాని విషయంలో ఏంటంటే ఇప్పుడు ప్రస్తుతం రాజకీయం మొత్తం కూడా హాట్గా ఉంది తమిళనాడులో. సో అవన్నీ కూడా మన వార్తలు ఇచ్చిన కొద్ది చూద్దాము. ఈరోజు
తమిళనాడుకి సంబంధించి న్యాయశాస్త్రంలో ఎవరైతే విద్యను అభ్యసించి న్యాయశాస్త్రంలో విద్య పూర్తి చేసిన వారు ఉంటారో వారి జీవితంలో సెట్ అయ్యే వారికి ఏదైతే ఉంటుందో ఆ సమయంలో ప్రభుత్వమే వారికి చేదోడుగా ఉంటుందని చెప్పేసి ఒక ఆర్థిక సదుపాయాలు కల్పించే ప్రోగ్రామ్తో ముందుకు వచ్చింది తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం. సో చూసుకోండి, ఇది ఒకటి. అంటే డైరెక్ట్ ఎగ్జామ్లో బిట్ ఎలా అవుతారంటే ఇటీవల ఏ రాష్ట్ర ప్రభుత్వము లా పూర్తి చేసిన విద్యార్థులు ఎవరైతే ఉంటారో లా పూర్తి చేసిన యంగ్ అడ్వకేట్స్ ఉంటారు కదా వారందరికీ కూడా మంత్లీ 3,000 రూపీస్ ఆర్థిక సౌకర్యాలు కల్పిస్తోంది అంటారు. సో తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం. సో నిన్నటి రోజున ప్రభుత్వం అధికారికంగా ప్రారంభించిన ఒక పథకం. అండ్ నెక్స్ట్ ఈరోజు ఇంకొక అంశం, సెక్యూర్ అప్లికేషన్ ఫర్ ఇంటర్నెట్. సెక్యూర్ అప్లికేషన్ ఫర్ ఇంటర్నెట్, సాయ్ అంటాము. సెక్యూర్ అప్లికేషన్ ఫర్ ఇంటర్నెట్ ఇటీవల వార్తల్లోకి వచ్చిన ఒక యాప్. దేనికి సంబంధించింది అంటే ఇండియన్ ఆర్మీకి సంబంధించి. ఇండియన్ ఆర్మీ. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, మీకు జూలైలో ఒక అంశాన్ని చెప్పాను. ఇటీవల భారత ప్రభుత్వము జాతీయ భద్రత అనే అంశాలను పరిగణలోకి తీసుకొని చైనాకి సంబంధించిన యాప్ల పైన నిషేధాన్ని విధిస్తోంది. అలా 2 విడతలుగా చూసాము. సో అలా 2 విడతలుగా చైనాకి సంబంధించిన చాలా యాప్స్, వందల్లో యాప్స్ పైన ఈరోజు కేంద్ర ప్రభుత్వం బ్యాన్ విధించింది. కారణం ఏంటి? మన జాతీయ భద్రతకు ఏవైతే ఈరోజు కారణాలు మిగులుతున్నాయో వాటన్నిటిని కూడా నిషేధిస్తోంది. అందులో ఒక చట్టం గురించి కూడా చెప్పాను, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ 2000 సెక్షన్ 69A అని చెప్పేసి, ఐటీ యాక్ట్ 2000 సెక్షన్ 69A. మోస్ట్ ఇంపార్టెంట్, ఈరోజు భారతదేశ సార్వభౌమత్వానికి కానివ్వండి, భారతదేశ భద్రతకి కానివ్వండి, నేషనల్ సెక్యూరిటీకి మరియు ప్రైవసీకి కానివ్వండి, ఇలాంటి అంశాలను దృష్టిలో ఉంచుకొని భారత ప్రభుత్వం వేటిపైనైనా కూడా నిషేధాన్ని విధించవచ్చు. ఈ చట్టాన్ని ప్రయోగించే చైనాకి సంబంధించిన యాప్ల పైన భారత ప్రభుత్వం నిషేధాన్ని విధించింది. కానీ అట్ ద సేమ్ టైం గుర్తుంచుకోండి, అంతకంటే ముందే ఇండియన్ ఆర్మీకి సంబంధించి ఇండియన్ ఆర్మీ భారతదేశంలో రక్షణ బలగాలు ఏవైతే ఉంటాయో వారెవ్వరు కూడా ఈరోజు ఇండియన్ ఆర్మీలో పనిచేసే సైనికులు ఎవరు కూడా యాప్లను వాడకూడదని చెప్పేసి ప్రత్యేకంగా 89 యాప్లను పేర్కొనడం జరిగింది వారి కోసం. సో వాడకూడదని చెప్పేసి. అందులో గుర్తుంచుకోండి, ఈరోజు మనం తరచూ వాడే వాట్సాప్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్స్ ఉంటాయి కదా, వీటిపైన కూడా ఇండియన్ ఆర్మీలో నిషేధం అనేది ఉంది. ఎందుకంటే ఈరోజు చాలా మంది ట్రాప్ లో పడుతున్నారు. శత్రు దేశాలకు సంబంధించి మన సైనికులు ఎవరైతే ఉంటారో వాళ్ళని ట్రాప్ చేస్తున్నారని చెప్పేసి కొన్ని అంశాలను పరిగణలోకి తీసుకొని ఇండియన్ ఆర్మీ కొన్ని ప్రత్యేకంగా యాప్లపైన నిషేధాన్ని విధించింది. ఆ యాప్లలో వాట్సాప్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ కూడా ఉన్నాయి. సో అలా నిర్ణీత కాలంలో వీటన్నిటిని కూడా బ్యాన్ చేయాలని చెప్పేసి ఇండియన్ ఆర్మీ ఇటీవల వార్తలకు వచ్చింది. దానికి సంబంధించిన అంశం మనం జూలైలో చూసాము. సో అలాంటి అంశాలు దృష్టిలో ఉంచుకొని అసలు దేశ భద్రత అనే అంశం ఈరోజు ఇండియన్ ఆర్మీ చేతుల్లో ఉంటుంది. ఎగ్జాంపుల్ చూడండి, ఎక్కడెక్కడ ఎంతమంది బెటాలియన్ ఉన్నారు, ఎక్కడెక్కడ మన సైనిక స్థావరాలు ఉన్నాయి, ఇలాంటి అంశాలన్నీ కూడా వారికి మాత్రం తెలియాలి. సో అలా శత్రు దేశాలకు ఇలాంటి ఇన్ఫర్మేషన్ లీక్ అయిందనుకోండి, శత్రు దేశాలు ఈజీగా మన పైన అటాక్ చేయొచ్చు సరిహద్దుల వెంట. సో అలా మన ఆర్మీ క్యాంప్స్ కానివ్వండి, ఇలాంటి అంశం అంతా కూడా గోప్యంగా ఉంచుతారు. సో ఇలాంటి వాటి కోసం కన్వర్జేషన్ కోసము వాళ్ళు కాల్స్ మాట్లాడతారు. ఆ కాల్స్ ని ఎవరు కూడా ట్రాప్ చేయకుండా భారత ప్రభుత్వం జాగ్రత్త తీసుకోవాలి. అండ్ అట్ ద సేమ్ టైం మెసెంజర్స్ ఉంటాయి. ఈరోజు వాట్సాప్, ఫేస్బుక్ ఏవైతే ఉన్నాయో వీటి ద్వారా కూడా ఇన్ఫర్మేషన్ అనేది లీక్ అవుతుంది. సో మన జాతీయ భద్రత సమస్యల్లో ఉంటుందని చెప్పేసి వాటిని కూడా పరిగణలోకి తీసుకుంటున్నారు. అలా ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్షన్ ఉండే విధంగా ప్రత్యేకంగా యాప్స్ ని ఇండియన్ ఆర్మీ కోసం ఈరోజు భారత ప్రభుత్వం తీసుకొచ్చింది. మోస్ట్ ఇంపార్టెంట్, సెక్యూరిటీ అప్లికేషన్ ఫర్ ఇంటర్నెట్. దాని ఆధారంగా ఏంటంటే ఈ అప్లికేషన్ ఆధారంగా ఆర్మీ జవాన్లు కానివ్వండి, ఆర్మీ ఉన్నతాధికారులు సైనికులకు ఇవ్వాల్సిన ఆదేశాలు ఏవైతే ఉంటాయో ఆ ఆదేశాలు మెసేజెస్ కానివ్వండి, పిక్చర్స్, ఇమేజెస్ కానివ్వండి, లేదా వీడియోస్ కానివ్వండి, వాయిస్ మెసేజెస్ కానివ్వండి, వీటన్నింటికి కూడా పూర్తి భద్రత అనే అంశం ఉంటుంది. సో అలా ఫుల్ సెక్యూరిటీ ఆధారంగా ప్రిపేర్ చేయబడిన యాప్ సాయ్ యాప్. ఇదొకటి కూడా ఈ రోజున వార్తలు నిలిచింది. మోస్ట్ ఇంపార్టెంట్. అండ్ జాతీయ భద్రతకు సంబంధించి ఇండియన్ ఆర్మీ కోసం ఎక్స్క్లూజివ్గా ఇటీవల వార్తల్లో నిలిచిన యాప్ ఏంటి అంటారు, సాయ్ యాప్. ఇందాక చెప్పింది. సో అదొకటి ఖచ్చితంగా గుర్తుంచుకోండి. అండ్ నెక్స్ట్ ఈరోజు ఇంకొక అంశం, అండ్ దీంతో పాటు ఆ చట్టం కూడా గుర్తుంచుకోండి. ఇటీవల చైనా యాప్ల పైన భారత ప్రభుత్వం నిషేధాన్ని విధించడానికి కారణమైన చట్టం ఏది అంటారు, ఆ చట్టమే భారత ప్రభుత్వానికి ఉన్నతాధికారాలు ఇస్తుంది. ఏ దేశానికి సంబంధించిన యాప్ల పైన విత్ ఇన్ ఇండియాలో కూడా మన భారతదేశ భద్రతకి అవరోధంగా నిలుస్తున్న యాప్ల పైన కానివ్వండి, మీడియా పైన కానివ్వండి, పత్రికల పైన కానివ్వండి నిషేధాన్ని విధించే అధికారం భారత ప్రభుత్వానికి ఇచ్చింది. సో అవన్నీ కూడా లింక్ చేసుకోండి. సో అలా సాయ్ యాప్ ఈ రోజున ఆర్మీకి సంబంధించి వార్తలు నిలిచింది. అత్యంత సెక్యూరిటీతో కూడుకొని ఉంది. ఇదొకటి కూడా ఇంపార్టెంట్. అండ్ యాప్కి సంబంధించి ఇంకొక అంశాన్ని కూడా ఇక్కడ యాడ్ చేసుకోండి. సో ఆరోగ్య సేతు ఇటీవల తరచూ వివాదాస్పదం అవుతోంది. ఆరోగ్య సేతు ఇటీవల ఆర్టీఐ యాక్ట్, మనం ఆర్టీఐ యాక్ట్ అనేది
చాలా అద్భుతమైన వరం. మనకు నిజంగా చెప్పాలంటే భారత పౌరులకు కొన్ని హక్కులు ఉన్నాయి. ఈరోజు మనకు వాక్ స్వాతంత్రం అనేది ప్రాథమిక హక్కు. ఎట్ ద సేమ్ టైం ఈరోజు కొన్ని ఇన్ఫర్మేషన్స్ ఏవైతే ఉంటాయో ప్రభుత్వ రంగంలో ట్రాన్స్పరెన్సీని దృష్టిలో ఉంచుకొని ఆర్టీఐ యాక్ట్ ఈరోజు పారదర్శకత అనే అంశం ఆధారంగా ప్రభుత్వంలో జరిగే అన్ని అంశాలు కూడా ప్రజలకు తెలియాలి అని చెప్పేసి ఆర్టీఐ యాక్ట్, రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్, సమాచార హక్కు 2005లో భారత ప్రభుత్వం తీసుకొచ్చింది, పార్లమెంట్ ద్వారా తీసుకురావని చట్టం. సో దీని ద్వారా ఏవైనా ప్రభుత్వ రంగాలు ఉంటాయి కదా, అలా ఒక్కొక్క డిపార్ట్మెంట్లో ఎగ్జాంపుల్ మనకి ఏదన్నా అంశం కావాలనుకున్నా, ఇన్ఫర్మేషన్ కావాలనుకున్నా కూడా కన్సర్న్ డిపార్ట్మెంట్కి మనం ఒక వైట్ పేపర్ మీద 10 రూపీస్ స్టాంప్ వేస్తే సరిపోతుంది. 30 డేస్లో మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ అనేది వస్తుంది. కానీ విత్ ద కండిషన్ ఏంటంటే సెక్షన్ 8 అనేది ఒకటి ఉంటుంది. అందులో మాత్రమే కొన్ని అంశాలను వారు గోప్యంగా ఉంచే అధికారం ఉంటుంది. కానీ మిగతావన్నీ కూడా ఈరోజు రిక్రూట్మెంట్, చాలా మంది చూడండి, రిక్రూట్మెంట్ సంబంధిత అంశాలు కానివ్వండి, ఏవైనా అవకతవకలు జరిగినాయి అని చెప్పేసి కానివ్వండి, మనకి ఎన్ని మార్క్స్ వచ్చినాయి కానివ్వండి, మెరిట్ లిస్ట్ కానివ్వండి, ఇలాంటి అన్ని అంశాలు ఏదైనా కూడా ఒక డిపార్ట్మెంట్లో ఏదైనా సమాచారానికి సంబంధించి మనం తెలుసుకోవాలనుకుంటే మనకు ఆర్టీఐ యాక్ట్ అనేది ఒక పౌరునికి ఇవ్వబడే ఒక వరం అనుకోండి. సో అలాంటి ఆర్టీఐ యాక్ట్ ద్వారా భారతదేశానికి సంబంధించిన ఒక పౌరుడు కేంద్ర ప్రభుత్వానికి లెటర్ రాశారు. మినిస్ట్రీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, మినిస్ట్రీ ఆఫ్ ఐటీ. సో వారికి రాసిన సారాంశం ఏంటంటే అసలు ఆరోగ్య సేతు యాప్ని ఎవరు రూపొందించారో అన్నారు. సో ఆరోగ్య సేతు యాప్ని ఎవరు రూపొందించారో మా దగ్గర సమాచారం లేదన్నట్టుగా ఒక అంశంతో రిప్లై అనేది వచ్చింది. సో అలా రిప్లై వచ్చిన తర్వాత సదరు ఆ పౌరుడు ఎవరైతే ఉంటారో ఆ పౌరుడు ఈరోజు ఆర్టీఐ చట్టం కింద చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషనర్ని ఆశ్రయించడం జరిగింది. చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషనర్ అంటే ఏంటంటే ఆర్టీఐ యాక్ట్ ఆధారంగా భారతదేశంలో ఉన్నతాధికారి ఎవరంటే చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషనర్ అంటారు. సో అలా చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషనర్కి ఒక లెటర్ రాశారు. ఆ ఇన్ఫర్మేషన్ కమిషనర్ ఏం చెప్పారంటే ఆరోగ్య సేతు యాప్ని లాంచ్ చేసిందే ప్రభుత్వము. సో అలా ప్రభుత్వం లాంచ్ చేసిన యాప్ గురించి ఒక పౌరుడు సమాచారాన్ని అడిగినప్పుడు మీరు ఎందుకు నిర్లక్ష్యపూరిత సమాధానం ఇచ్చారు అని చెప్పేసి మీ మీద ఎందుకు మేము చర్యలు తీసుకోకూడదు, ఎందుకు మీ పైన పెనాల్టీ వేయకూడదు, మీరు మాకు జవాబు చెప్పండి అని చెప్పేసి ఆరోగ్య సేతు యాప్ ఇటీవల కొన్ని కాంట్రవర్సీ జరిగింది. దానికి చాలా అంశాలు ఉన్నాయి. సో ఒక బేసిక్ గా మీకు చెప్పాను. సో అలాంటి ఆరోగ్య సేతుకు సంబంధించి చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషనర్, మినిస్ట్రీ ఆఫ్ ఐటీ అండ్ నేషనల్ ఇన్ఫర్మాటిక్స్ సెంటర్, ఈ రెండింటికి కూడా లేఖలు రాశారు. మీ పైన పెనాల్టీ ఎందుకు విధించకూడదు, ఎందుకు నిర్లక్ష్యపూరిత సమాధానాన్ని పౌరులకు ఇస్తున్నారని చెప్పేసి ఒక వివాదం అనేది ఈరోజు చోటు చేసుకోండి. సో అలా స్టేట్ ఇన్ఫర్మేషన్ కమిషనర్స్ కానివ్వండి, సో అలా ఇన్ఫర్మేషన్ కమిషనర్ అనేవారు ఉంటారు మనకి ఆర్టీఐ యాక్ట్ ఆధారంగా. ఈరోజు ప్రతి డిపార్ట్మెంట్ లో కూడా మనకు కావాల్సిన సమాచారాన్ని కోరుకునే హక్కు ఒక పౌరునికి ఉంది. భారతదేశ ప్రధానికి సంబంధించి చాలా లేఖలు పడతా ఉంటాయి. భారతదేశ ప్రధాని ఇటీవల కాలంలో విదేశీ పర్యటనలకు ఎంత ఖర్చు అయినాయి అలాంటి సమాచారం కూడా తీసుకున్నారు. అండ్ ఒక రోజు పార్లమెంట్ నిర్వహిస్తే ఎంత ఖర్చు అవుతుంది ఇలాంటి సమాచారాలు కూడా పౌరులు తీసుకుంటారు. సో ఏ ఇన్ఫర్మేషన్ అయినా కూడా ఈరోజు కొన్ని అంశాలు మాత్రమే గోప్యంగా ఉంచుకునే అధికారం ప్రభుత్వాలకు ఉంటుంది. కానీ మిగతా ఇన్ఫర్మేషన్ ఏదైనా కూడా ప్రభుత్వాల నుండి ప్రజలకు తెలియాలని చెప్పేసి ఆర్టీఐ యాక్ట్ ఉంటుంది. సో అలా ఒక యాప్ విషయంలో కూడా ఇటీవల చాలా వివాదాలు అవుతున్నాయి. అందులో సిఐసి ఇన్వాల్వ్మెంట్ కూడా ఉంది. సో సిఐసి కేంద్ర ప్రభుత్వానికి కూడా లేఖలు రాసింది. పౌరులు అడిగినప్పుడు ఎందుకు నిర్లక్ష్యం వహిస్తున్నారు, సో ప్రభుత్వానికి జవాబుదారీతనం ఉండాలి, దాన్ని ఎందుకు మీరు నిలబెట్టుకోవట్లేదు, అసలు మీ మీద ఎందుకు పెనాల్టీ వేయకూడదు చెప్పండి అని చెప్పేసి లేఖ రాయడం జరిగింది. ఈ రోజు అన్ని పేపర్లో రావడం జరిగింది. ఇదొకటి కూడా, సో ఇదొకటి కూడా యాడ్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ ఇందాక సాయి యాప్ అని చెప్పాను కదా ఆర్మీకి సంబంధించి. సో ఇప్పుడు స్పోర్ట్స్కి సంబంధించి సాయి చెప్తాను. స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఇంకోటి ఉంటుంది మనకి. స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా గురించి ఇటీవల ఒక అంశాన్ని చెప్పాను. మినిస్ట్రీ ఆఫ్ స్పోర్ట్స్, భారతదేశంలో క్రీడా మరియు యువజన వ్యవహారాల శాఖ మంత్రి ప్రస్తుతం ఎవరు? కిరణ్ రిజిజు. సో కేంద్ర క్రీడలు మరియు యువజన వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు గారు. సో కిరణ్ రిజిజు గారు ఇటీవల స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా సాయికి సంబంధించి ఒక నూతన లోగోని ఆవిష్కరించారని చెప్పేసి ఆ లోగోని కూడా మీకు చూపించాను. సో అలా స్పోర్ట్స్ అథారిటీ అనేది భారతదేశంలో క్రీడలకు సంబంధించి అత్యున్నత సంస్థ. సో ఈరోజు స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాకి మరియు అరుణాచల్ ప్రదేశ్ కి మధ్యలో ఒక ఒప్పందం జరిగింది. అరుణాచల్ ప్రదేశ్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ దేని విషయంలో అంటే నేషనల్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ కి సంబంధించి. నేషనల్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్
ఈటానగర్ లో ఉంది. దీనికి సంబంధించి అభివృద్ధి కార్యక్రమాలు చేయండి. సో మన రాష్ట్రం ఏదైతే ఉంటుందో అరుణాచల్ ప్రదేశ్ లో జాతీయ స్థాయిలో యువకులు ఎవరైతే ఉంటారో వారికి మరింత ప్రోత్సాహకాన్ని అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టాలని చెప్పేసి సాయికి మరియు అరుణాచల్ ప్రదేశ్ గవర్నమెంట్ కి మధ్యలో ఒక ఒప్పందం జరిగింది. సో ఇటీవల ఏ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలో జాతీయ స్థాయిలో యువకులకు అభివృద్ధి కార్యక్రమాలు, క్రీడాభివృద్ధి కార్యక్రమాల కోసం ఒప్పందం జరిగింది అంటారు. సో అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించింది. అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి జస్ట్ 2 days బ్యాక్ ఒక అంశం చెప్పాను. ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ యాక్ట్ 1948 అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రానికి కూడా వర్తింపచేస్తూ ఇటీవల కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందని. సో ఆ అంశం లాస్ట్ టైం చర్చించుకున్నాం. ఈరోజు అరుణాచల్ ప్రదేశ్ స్పోర్ట్స్ కన్సర్న్డ్ ఒక అంశంతో వార్త నిలిచింది. సో ఇదొకటి కూడా యాడ్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ ఈరోజు ఇంకొక అంశం పరంపర సిరీస్ ఈ రోజున వార్తలు నిలిచింది. పరంపర సిరీస్ నిన్న మన భారత ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు గారు వర్చువల్ గా ప్రారంభించారు. ఫస్ట్ టైం ఆన్లైన్ లో జరుగుతుంది. యాక్చువల్గా పరంపర సిరీస్ అంటే ఏంటంటే ఇది నాట్య తరంగిణి ఆధ్వర్యంలో జరుగుతుంది. సో నాట్య తరంగిణి ఆధ్వర్యంలో యునైటెడ్ నేషన్స్ సంయుక్తంగా ప్రతి సంవత్సరం కూడా మన భారతదేశంలోని కళలు ఏవైతే ఉంటాయో, ముఖ్యంగా చాలా కళలు ఉంటాయి, డ్యాన్స్ కానివ్వండి, అందులో మోస్ట్ ఇంపార్టెంట్ కూచిపూడికి ప్రపంచవ్యాప్తంగా కూడా ఆదరణ కలిగించాలి అని చెప్పేసి పరంపర సిరీస్ 1976 నుండి వార్తల్లోకి వచ్చింది. 1976 నాట్య తరంగిణి ప్రారంభించబడిన సంవత్సరం. సో అలా నాట్య తరంగిణి ఎక్స్క్లూజివ్ గా ప్రతి సంవత్సరం కూడా యునైటెడ్ నేషన్స్ తో సంయుక్తంగా పరంపర సిరీస్ ని ఒక్కొక్క ప్రాంతంలో జరుపుతుంది. అలా కూచిపూడికి ప్రపంచవ్యాప్తంగా కూడా ఆదరణ తీసుకురావాలని చెప్పేసి అందులో కూడా చూడండి, ఈ నాట్య తరంగిణి ఎవరు ప్రారంభించారంటే పద్మభూషణ్, రాజారెడ్డి, కౌసల్యారెడ్డి ఈ ముగ్గురు వ్యక్తులు కూడా పరంపర సిరీస్ ని ప్రారంభించడం జరిగింది. నాట్య తరంగిణి యొక్క వ్యవస్థాపక సభ్యులు. అలా నాట్య తరంగిణి అనేది ఢిల్లీ కేంద్రంగా భారతదేశంలో కూచిపూడికి ప్రపంచవ్యాప్తంగా ఆదరణ తీసుకురావాలని చెప్పేసి పరంపర అనే పేరుతో ప్రతి సంవత్సరం కూడా కొన్ని కార్యక్రమాలు నిర్వహిస్తుంది. కానీ ప్రస్తుతం COVID-19 పరిస్థితుల కాలంలో వర్చువల్ గా ప్రారంభమైంది. మొట్టమొదటిసారి వర్చువల్ గా పరంపర సిరీస్ ని ప్రారంభించడం జరిగింది భారత ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు గారు. సో ఇటీవల వార్తలు నిలిచిన పరంపర సిరీస్ దేనికి సంబంధించింది అంటారు. సో అది కూచిపూడికి ప్రపంచవ్యాప్తంగా ఆదరణ చేయడానికి తీసుకురాబడింది. అది ఎవరి ఆధ్వర్యంలో అంటారు? నాట్య తరంగిణి అనే సంస్థ ఆధ్వర్యంలో. నాట్య తరంగిణి ఏ సంవత్సరం ప్రారంభించింది? 1976. దీని యొక్క వ్యవస్థాపక సభ్యులు ఎవరు అంటారు? సో ముగ్గురు వ్యక్తులు, రాజారెడ్డి, కౌశల్యారెడ్డి. ఈ ముగ్గురు వ్యక్తులు కూడా నాట్య తరంగిణి ప్రారంభించారు. సో అలా ప్రతి సంవత్సరం నాట్య తరంగిణి మరియు యునైటెడ్ నేషన్స్ సంయుక్తంగా పరంపర సిరీస్ ని ప్రపంచవ్యాప్తంగా కూచిపూడికి ఆదరణ తీసుకురావాలి, దానికంటూ ప్రపంచవ్యాప్తంగా కూడా చాలా ఆదరణ అని చెప్పేసి ఒక అంశంతో ప్రతి సంవత్సరం వార్తలు ఇస్తారు. ఈ సంవత్సరం వర్చువల్ గా ప్రారంభమైంది. సో దీన్ని కూడా ఇక్కడ యాడ్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ ఇంకొకటి కుమార్ సశక్తికరణ యోజన ఇటీవల తరచూ చెప్తున్నాను. కుమార్ సశక్తికర యోజన అనేది ఒక KVIC ప్రోగ్రామ్ అని చెప్పేసి. సో కుమార్ సశక్తికరణ యోజన గురించి చెప్పినప్పుడు ఇటీవల 2 ప్రముఖ ప్రాంతాల గురించి చెప్పాను, హిస్టారికల్ సిటీస్ గురించి చెప్పాను. ఒకటి పోఖ్రాన్ గురించి ఇటీవల మనం ఒక ప్రయోగం గురించి చర్చించుకున్నాం. సో పోఖ్రాన్ ఏదైతే ఉంటుందో న్యూక్లియర్ సంబంధిత అంశం చరిత్రలో మనకు తెలుసు. అలాంటి చారిత్రక పోఖ్రాన్, రాజస్థాన్లోని పోఖ్రాన్ సిటీలో ఈ కుమార్ సశక్తికరణ యోజన అనే ఒక కార్యక్రమం ప్రారంభమైంది. కుమ్మరి వారు ఎవరైతే ఉంటారో, ఈరోజు పాటర్స్ ఉంటారు కదా, పాటర్స్ వీల్ ఏవైతే ఉంటాయో వాటిని ఎలక్ట్రిక్ పాటర్స్ వీల్ డిస్ట్రిబ్యూషన్ అంశం విషయంలో పోఖ్రాన్ గురించి మీకు జూన్ మాసంలో చర్చించాను. ఆ తర్వాత రెండవ విడత ఇంకొకసారి వారణాసి సందర్భంగా చెప్పాను. వారణాసిలో కూడా కుమార్ సశక్తికరణ యోజన ప్రోగ్రాం కింద KVIC వారు ఈ కుమ్మరి వారు ఎవరైతే ఉంటారో వారికి ఎలక్ట్రిక్ పాటరీస్ ని డిస్ట్రిబ్యూట్ చేశారని చెప్పేసి. ఎలక్ట్రిక్ పాటరీస్ అంటే ఏంటి? విద్యుత్ సహాయంతో నడిచే కుండలు తయారు చేసే చక్రాలు ఉంటాయి కదా, వాటిని డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. సో అలా వారణాసి గురించి చెప్పాను చారిత్రక, అండ్ పోఖ్రాన్ గురించి. అండ్ KVIC గురించి ఖచ్చితంగా చూడండి, తరచు ఎగ్జామ్ లో బిట్ అడుగుతున్నారు. సో KVIC తరచు వార్తలు కూడా నిలుస్తుంది, ఖాదీ విలేజ్ ఇండస్ట్రీస్ కమిషన్. సో అలా KVIC అనేది కుమార్ సశక్తికరణ యోజన అనే ప్రోగ్రామ్ ని 2018 నుండి ప్రతిసారి కూడా వార్తలు నిలుస్తుంది. ఇటీవల KVICకి వేరే సంస్థలకు మధ్యలో ఒప్పందం, అండ్ KVICకి ITBPకి మధ్యలో కూడా ఒక ఒప్పందం జరిగింది ఇటీవల ఒక ఆయిల్ విషయంలో. సో అలాంటి ఒప్పందాల విషయంలో కూడా మీకు KVIC చెప్తున్నాను. ఈరోజు కుటీర పరిశ్రమలు ఏవైతే ఉంటాయో వాటి విషయంలో దేశవ్యాప్తంగా కూడా KVIC ముందుంటుంది. సబ్సిడీలు కానివ్వండి, చిన్న చిన్న పరిశ్రమలు కానివ్వండి, ఇలాంటి కుమార్ సశక్తికరణ యోజన కింద ఎలక్ట్రిక్ పాటరీ వీల్స్ ఉంటాయి కదా, అంటే ఈ కుండలు తయారు చేసే ఎలక్ట్రిక్ వీల్స్ ఉంటాయి కదా, వాటిని
కొంతమంది కుటుంబాలకు ఈరోజు వారి సరఫరా చేసేసి వాటి యొక్క ఉత్పత్తిని పెంచే ఉద్దేశంతో ఈ రోజున ఎందుకు వార్తలు నిలిచింది అంటే మరొకసారి కుమార్ సశక్తికరణ యోజన వార్తలు నిలిచింది మహారాష్ట్రకి సంబంధించిన అంశం. సో మహారాష్ట్రలో దాదాపు 100కు పైగా కుటుంబాలకి కుమార్ సశక్తికరణ యోజన ప్రోగ్రాం కింద కేవీఐసి వారు పాటర్స్ వీల్ ఎలక్ట్రిక్ పాటర్స్ వీల్స్ ని డిస్ట్రిబ్యూట్ చేశారు. సో ఇదొక అంశం కూడా ఇక్కడ యాడ్ చేసుకోండి. సో అంతకుముందు రాజస్థాన్, అంతకుముందు మనకి యూపీ వారణాసి, ఈ రోజు మహారాష్ట్రలోని కొన్ని గ్రామీణ ప్రాంతాల్లో ఎలక్ట్రిక్ పాటరీ వీల్స్ ఉంటాయి కదా, వారి అన్నింటిని కూడా కుమ్మరి వారికి డిస్ట్రిబ్యూట్ చేస్తూ మరొకసారి కేవీఐసి వార్తలు నిలిచింది. సో ఖచ్చితంగా గుర్తుంచుకోండి, కేవీఐసి అనేది ఒక అటానమస్ సంస్థ. మోస్ట్ ఇంపార్టెంట్, ఇటీవల తరచు వార్తలు నిలుస్తుంది, దీని గురించి ప్రతిసారి చెప్తున్నాను. ఖాదీ విలేజ్ ఇండస్ట్రీస్ కమిషన్, కుటీర పరిశ్రమకు సంబంధించి పనిచేసే ఒక అత్యున్నత సంస్థ. సో అలా కుమార్ సశక్తికరణ యోజన కింద పాటర్స్ వీళ్ళు డిస్ట్రిబ్యూట్ చేస్తూ ఈ రోజు వార్తలు ఇచ్చింది మహారాష్ట్రకి సంబంధించి. సో అంతకుముందు మీకు జూన్లోనేమో పోఖ్రాన్ గురించి చెప్పాను, జూలైలో వారణాసి గురించి చెప్పాను, ఈ రోజు మళ్ళీ మహారాష్ట్ర వార్తలు ఇచ్చింది, ఇది ఒకటి. అండ్ దీంతో పాటు కేవీఐసి ఇటీవల తరచు వార్తలు నిలుస్తుంది, ఏ సంస్థలతో ఒప్పందాలు జరుగుతున్నాయి వాటి గురించి కూడా యాడ్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ ఈరోజు ఇంకొక అంశము, ఇండియా సెంట్రల్ ఏషియా వర్చువల్ మీటింగ్, ఇండియా సెంట్రల్ ఏషియా వర్చువల్ మీటింగ్. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, సెంట్రల్ ఏషియాలోని దేశాలు ఏ దేశాలతో మీటింగ్ జరిగింది వర్చువల్గా అంటే, ఒకటి కజకిస్తాన్, ఒకటి తజికిస్తాన్, 3 తుర్కమెనిస్తాన్, 4 ఉజ్బెకిస్తాన్. సో కజకిస్తాన్, తజికిస్తాన్, తుర్కమెనిస్తాన్, ఉజ్బెకిస్తాన్ 4 సెంట్రల్ ఏషియా దేశాలు. మరి దీంతో పాటు కిర్గిజ్ రిపబ్లిక్ వీరు ఎవరైతే ఉన్నారో సెంట్రల్ ఏషియాలో ఉన్న దేశాలతో ఇటీవల ఒక వర్చువల్ కాన్ఫరెన్స్ జరిగింది. ఈ వర్చువల్ కాన్ఫరెన్స్ కి హోస్ట్ ఇచ్చిన వారు ఎవరంటే మన భారతదేశం. సో భారతదేశానికి సంబంధించి అంతా కూడా ఫారెన్ మినిస్టర్స్ మీటింగ్. సో ఫారెన్ మినిస్టర్స్ ప్రస్తుతం ఎవరు, మినిస్ట్రీ ఆఫ్ ఫారెన్ అఫైర్స్, ఎక్స్టర్నల్ అఫైర్స్ అంటాం కదా, విదేశీ వ్యవహారాల మంత్రి భారతదేశంలో ఎవరు, ఎస్ జయశంకర్, సుబ్రహ్మణ్యం జయశంకర్ గారు ఆధ్వర్యంలో ఈ మీటింగ్ అనేది జరిగింది. ఈ మీటింగ్ లో భారతదేశం తీసుకున్న నిర్ణయం ఏంటంటే, సెంట్రల్ ఏషియా ప్రాంతంలో అభివృద్ధి కార్యక్రమాల కోసము దాదాపు $1 బిలియన్ ని లైన్ ఆఫ్ క్రెడిట్ కింద ఈ దేశాలలో అభివృద్ధి కార్యక్రమాల కోసం భారత ప్రభుత్వం కేటాయించింది. మోస్ట్ ఇంపార్టెంట్, ఇటీవల సెంట్రల్ ఏషియా దేశాల వర్చువల్ కాన్ఫరెన్స్, ఇండియా సెంట్రల్ ఏషియా వర్చువల్ సమ్మిట్ ఎవరి ఆధ్వర్యంలో జరిగింది అంటే మన భారతదేశం ఆధ్వర్యంలో. దీనికి ఎవరు హోస్ట్ ఇచ్చారంటే మినిస్ట్రీ ఆఫ్ ఫారెన్ అఫైర్స్, ఎవరు, ఎస్ జయశంకర్ గారు. ఇందులో తీసుకున్న నిర్ణయం ఏంటంటే, సెంట్రల్ ఏషియా దేశాల్లో భారతదేశం ఈరోజు కొన్ని అభివృద్ధి కార్యక్రమాలతో ముందుకు వస్తుంది. అందులో భాగంగా భారత ప్రభుత్వము లైన్ ఆఫ్ క్రెడిట్ కింద, అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, లైన్ ఆఫ్ క్రెడిట్ అంటే ఏంటి, రుణాలు అంటే ఏంటి, సో ఇవన్నీ కూడా మీకు ఇటీవల చెప్పాను. లైన్ ఆఫ్ క్రెడిట్ కింద వారంలో టోటల్ కాన్సెప్ట్ అంతా ఎక్స్ప్లెయిన్ చేశాను. లైన్ ఆఫ్ క్రెడిట్ అంటే ఏదో మనం ఇచ్చే ఒక దాతపు కార్యక్రమం, దాతలకు ఇచ్చే కార్యక్రమం కాదు. సో అలా డొనేషన్ కూడా కాదు. లైన్ ఆఫ్ క్రెడిట్ అంటే ఇచ్చే రుణాలే, కాకపోతే అందులో ఇంట్రెస్ట్ కానివ్వండి ఆల్మోస్ట్ 70 to 80% భారతదేశం నుండి ఇంపోర్ట్ జరగాలని కొన్ని కండిషన్స్ ఉంటాయి. అలా లైన్ ఆఫ్ క్రెడిట్ అనే కాన్సెప్ట్ ఈ వీక్ లోనే చర్చించాను, ఒక్కసారి చూడండి. లైన్ ఆఫ్ క్రెడిట్ అంటే ఏంటి, లోన్స్ అంటే ఏంటి, డొనేషన్స్ అంటే ఏంటి, సో డిఫరెంట్ టర్మ్స్. సో ఎక్కువగా ఎగ్జిమ్ బ్యాంక్ లైన్ ఆఫ్ క్రెడిట్ అంటాను. సో అలా ఈ రోజు లైన్ ఆఫ్ క్రెడిట్ కింద $1 బిలియన్ ని సెంట్రల్ ఏషియా దేశాల్లో అభివృద్ధి కార్యక్రమాల కోసం భారతదేశం కేటాయించడం జరిగింది. సో ఇందులో భాగంగా ఐటీ, ఎడ్యుకేషన్, హెల్త్ సెక్టార్ ఈ రంగాల్లో అభివృద్ధి కార్యక్రమాలను ఈ దేశంలో భారతదేశం చేపట్టబోతుంది. సో మోస్ట్ ఇంపార్టెంట్, ఇటీవల $1 బిలియన్ ని ఏ దేశాలకు, ఆసియా ప్రాంతంలోని ఏ ప్రాంతానికి లైన్ ఆఫ్ క్రెడిట్ కింద భారత ప్రభుత్వం కేటాయించింది అంటే $1 బిలియన్ సెంట్రల్ ఏషియా. ఈ దేశాల పేర్లు గుర్తుంచుకోండి, కజకిస్తాన్, తజికిస్తాన్, తుర్కమెనిస్తాన్, ఉజ్బెకిస్తాన్, కిర్గిజ్ రిపబ్లిక్. సో ఈ దేశాలలో అభివృద్ధి కార్యక్రమాల కోసం కేటాయించడం జరిగింది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, అండ్ దీంతో పాటు ఈ దేశాలలో ఏమన్నాయంటే, ఈ సెంట్రల్ ఏషియా దేశాలన్నీ కూడా భారతదేశాన్ని ఒక విషయంలో పొగడ్తలతో ముంచేశాయి. ఆ పొగడ్త ఏంటంటే చాబహార్ పోర్ట్ గురించి ప్రస్తావన వచ్చింది. చాబహార్, ఈరోజు చాబహార్ పోర్ట్ గురించి ప్రత్యేకంగా మీకు నేను జూలైలో చెప్పాను. ముఖ్యంగా ఇరాన్ గురించి జరిగిన ఘర్షణలు ఏమవుతున్నాయి, ఇటీవల కాలంలో చాబహార్ పోర్ట్ సంబంధిత అంశం నుండి భారతదేశాన్ని డ్రాప్ చేస్తున్నట్టుగా ఇరాన్ ఒక అంశంతో వార్తలకు వచ్చింది. ఆ తర్వాత వెనక్కి తీసుకోవడం ఇవన్నీ చూసాం. సో అలా చాబహార్ పోర్ట్ అనేది ఇరాన్ దేశంలో భారత్, ఇరాన్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. సో అలాంటి చాబహార్ పోర్ట్ అనేది ఈరోజు సెంట్రల్ ఏషియా, ముఖ్యంగా నార్త్ ఏషియా, సౌత్ ఏషియా ప్రాంతాల మధ్యలో అద్భుతమైన ఒక వారధిలా పనిచేస్తుంది. అందుకోసం భారతదేశం చేస్తున్న ప్రయత్నాలను ఈరోజు ప్రశంసిస్తున్నామని చెప్పేసి ఈ దేశాలకు సంబంధించిన అందరు నాయకులు కూడా భారతదేశాన్ని
అభినందించారు. అండ్ అట్ ద సేమ్ టైం ఇటీవల కోవిడ్-19 పరిస్థితుల కాలంలో భారత ప్రభుత్వం తీసుకొచ్చిన కొన్ని అంశాలు, ముఖ్యంగా ఈ ఇండియన్ ఓషన్ దేశాలు ఉంటాయి, చిన్న చిన్న దేశాలు, మాల్దీవ్స్ కానీ మారిషస్ కానీ ఏవైతే ఉంటాయో చిన్న చిన్న దీవుల దేశాలు, వాటికి భారత ప్రభుత్వం సాగర్ ప్రోగ్రామ్, మిషన్ సాగర్, సెక్యూరిటీ అండ్ గ్రోత్ ఫర్ ఆల్ ఇన్ ద రీజన్ కింద కానివ్వండి, మరియు ఆపరేషన్ సంజీవని కింద మాల్దీవ్స్ కానివ్వండి, ఇలాంటి దేశాలను ఆదుకోవడం అనేది భారతదేశం యొక్క గొప్ప లక్షణాన్ని గుర్తు చేస్తుందని చెప్పేసి కొంతమంది ఇందులో వ్యాఖ్యానించడం జరిగింది. సో అలా మోస్ట్ ఇంపార్టెంట్, ఇవన్నీ అవసరం లేదు. ఇటీవల సెంట్రల్ ఏషియా దేశాలకు సంబంధించి భారత ప్రభుత్వం ఎంత కేటాయించింది లైన్ ఆఫ్ క్రెడిట్ కింద అంటారు. అది రుణమా లైన్ ఆఫ్ క్రెడిట్, అది మాత్రం గుర్తుంచుకోండి. లైన్ ఆఫ్ క్రెడిట్ కింద $1 బిలియన్, ఆల్మోస్ట్ $1 బిలియన్ అంటే మోర్ దెన్ 7,000 crores అనుకోండి, అంటే 7,300 crores. సో ఇదొకటి కూడా యాడ్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ ఇంకొక అంశం, సో 19th షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ మీటింగ్ కూడా ఇటీవల జరిగింది. జస్ట్ మిస్లేనియస్ పాయింట్ కింద యాడ్ చేసుకోండి. 19th షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ కూడా ఇటీవల జరిగింది. దేనికి సంబంధించిందంటే ఫారెన్ ఎకానమీ కన్సర్న్డ్ సబ్జెక్ట్ విషయంలో, ఫారెన్ ఎకానమీ అంటే విదేశీ ఆర్థిక వ్యవస్థల విషయంలో ఇటీవల జరిగింది. సో ఈ 19th SCO షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ కి భారతదేశం నుండి ఎవరు అటెండ్ అయ్యారంటే మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీకి సంబంధించి పీయూష్ గోయల్ గారు. మోస్ట్ ఇంపార్టెంట్, ఇటీవల పీయూష్ గోయల్ గారి గురించి కూడా చెప్తున్నాను. కేంద్ర రైల్వే మంత్రి అండ్ ఇటీవల రైల్వే సహాయ మంత్రి చనిపోయారు, సురేష్ అంగడి గారు అని చెప్పాను కదా. సో రైల్వే మంత్రి ప్రస్తుతం కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ గారు. అండ్ దీంతో పాటు ఇటీవల రామ్ విలాస్ పాశ్వాన్ గారు మరణించారు. తనకు కన్సర్న్డ్ గా ఉన్న మినిస్ట్రీ ఏదైతే ఉందో అది కూడా ఇతనికి అప్పచెప్పడం జరిగింది. సో పౌర సరఫరాల శాఖకు సంబంధించి, ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ సంబంధించి. అండ్ దాంతో పాటు మినిస్ట్రీ ఆఫ్ కామర్స్, వాణిజ్య శాఖ మంత్రి కూడా ప్రస్తుతం పీయూష్ గోయల్ గారే. ప్రస్తుతం కేంద్రంలో ఉన్న మంత్రి పదవులు ఏవైతే ఉన్నాయో ఒక్కొక్క మంత్రికి విపరీతంగా ఉన్నాయి, చాలా అధికారులు ఉన్నాయి, 2 నుండి 3 శాఖలు ఉన్నాయి. సో ఇటీవల మంత్రివర్గ విస్తరణ జరుగుతుంది. బీహార్ ఎన్నికలు జరగగానే మంత్రివర్గ విస్తరణ కూడా జరుగుతుంది. కొత్త మంత్రులు మనకు వార్తల్లోకి వస్తారు, వారి గురించి మనం చూసుకోవాలి. ఎందుకంటే ప్రస్తుతం బీహార్ ఎన్నికలు ఉన్నాయి కాబట్టి ఒక్కొక్క శాఖని అదనంగా కొంతమంది వ్యక్తులకు కేటాయించడం జరుగుతుంది. అందులో మనం చూసాం ఇటీవల హర్సిమ్రత్ కౌర్ బాదల్ గారు రాజీనామా చేసిన పదవి ఏదైతే ఉంటుందో ఫుడ్ ప్రాసెసింగ్ మినిస్ట్రీని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రికి ఇవ్వడం జరిగింది. సో నరేంద్ర సింగ్ తోమర్ గారికి సంబంధించి తనకు కూడా 2-3 శాఖలు ఉండడం, మరి మినిస్ట్రీ ఆఫ్ హెల్త్, సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎర్త్ సైన్సెస్, అలా 2-3 శాఖలతో హర్షవర్ధన్ గారు తరచు వార్తలు నిలుస్తున్నారు. సో అలాంటిది పీయూష్ గోయల్ గారు ఈ సదస్సుకి భారతదేశం నుండి అటెండ్ అవ్వడం జరిగింది. తనతో పాటు హర్దీప్ సింగ్ పూరి ఎవరు, సహాయ మంత్రి హోదాలో. అండ్ హర్దీప్ సింగ్ పూరి గారి గురించి కూడా చెప్తున్నాను. మంత్రులు చాలా శాఖలు ఉన్నాయని చెప్పాను కదా. హర్దీప్ సింగ్ పూరి గారు ప్రస్తుతం సివిల్ ఏవియేషన్ మినిస్ట్రీ, మనకి పౌర విమానయాన శాఖ ఉంటుంది కదా, ఆ శాఖ మంత్రి అతనే. అండ్ అట్ ది సేమ్ టైం మినిస్ట్రీ ఆఫ్ హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్ కూడా హర్దీప్ సింగ్ పూరి. అట్ ద సేమ్ టైం మినిస్ట్రీ ఆఫ్ స్టేట్ ఫర్ కామర్స్, అంటే ఈ మంత్రిత్వ శాఖకి సహాయ మంత్రిగా కూడా హర్దీప్ సింగ్ పూరి గారు ఉన్నారు. సో అలా వీరిద్దరు కూడా షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ సంబంధించి ఇటీవల జరిగిన వర్చువల్ కాన్ఫరెన్స్ లో భారతదేశం నుండి పార్టిసిపేట్ చేయడం జరిగింది. సో అలా భారతదేశానికి సంబంధించి ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి, ప్రస్తుతం ఈ ఆసియా ఖండం ప్రాంతానికి సంబంధించి వాణిజ్య పరిసరాలు ఎలా ఉన్నాయి, దాంతో పాటు కోవిడ్-19 విపత్తుల కాలంలో ఏ దేశం ఈ SCO మెంబర్స్ అందరూ కూడా ఎలా పోరాడుతున్నాయి, అలాంటి కన్సర్న్ ఇష్యూస్ చర్చించుకోవడం జరిగింది. సో డైరెక్ట్గా గుర్తుంచుకోండి, ఇటీవల SCOకి సంబంధించి ఎవరు అటెండ్ అయ్యారంటారు, కానీ దీనికంటే మోస్ట్ ఇంపార్టెంట్ సెంట్రల్ ఏషియా దేశాలకి సంబంధించి మాత్రం జరిగిన వర్చువల్ కాన్ఫరెన్స్ చూడండి. అందులో జయశంకర్ గారు అండ్ భారతదేశం ఎంత కేటాయించింది లైన్ ఆఫ్ క్రెడిట్ కింద, అది మాత్రం ఖచ్చితంగా చూడండి. సో అండ్ నెక్స్ట్ టాపిక్, సో ఈరోజు మన నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ఇండియా బంగ్లాదేశ్కి సంబంధించిన అంశం. ఇండియా బంగ్లాదేశ్ మధ్యలో నిర్మితమవుతున్న ఒక బ్రిడ్జ్ వార్తలో నిలిచింది. ఆ బ్రిడ్జ్ పేరు ఏంటంటే ఫెనీ బ్రిడ్జ్, ఫెనీ బ్రిడ్జ్. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, 2 దేశాల మధ్యలో నిర్మితమవుతున్న బ్రిడ్జ్ కాబట్టి దీని గురించి ఎగ్జామ్లో బిట్ అడగవచ్చు. ఎలా అడుగుతారంటే ఇటీవల వార్తలో నిలిచిన ఫెనీ బ్రిడ్జ్ FENI ఏ 2 దేశాల మధ్యలో నిర్మితమవుతుంది, ఏ ప్రాంతాల మధ్యలో, మరి ఎవరు నిర్మిస్తున్నారు అంటారు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, ఈ బ్రిడ్జ్ ఇండియా బంగ్లాదేశ్ మధ్యలో ఎక్కడి నుండి ఎక్కడికి అంటే సాబ్రూమ్ అనే ప్రాంతం ఎక్కడికి సంబంధించింది, ఇండియాకి సంబంధించి త్రిపుర రాష్ట్రంలో ఉన్న సాబ్రూమ్ ప్రాంతానికి మరియు బంగ్లాదేశ్లో ఉన్న రామ్గఢ్ ప్రాంతానికి మధ్యలో 1.8 కిలోమీటర్ల పొడవైన ఒక బ్రిడ్జిని నిర్మిస్తున్న వారు ఎవరంటే నేషనల్ హైవేస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్.
నేషనల్ హైవేస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఏ మంత్రిత్వ శాఖలో పనిచేస్తుంది అంటే మినిస్ట్రీ ఆఫ్ రోడ్ అండ్ ట్రాన్స్పోర్ట్ పరిధిలో పనిచేస్తుంది. ప్రస్తుతం ఎవరు? నితిన్ గడ్కరీ గారు, కేంద్ర మంత్రి. సో కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఉన్న నేషనల్ హైవేస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ వారు నిర్మిస్తున్న ఈ ఫెనీ బ్రిడ్జ్ ఆల్రెడీ నిర్మాణ పనులతో తరచూ వార్త నిలుస్తోంది. సో దీని యొక్క నిర్మాణం ఎప్పటిలోపు పూర్తవుతుందని ఇటీవల కేంద్ర ప్రభుత్వం చెప్పింది అంటే డిసెంబర్ 2020. ఈ డిసెంబర్ మాసం ముగిసే లోపల ఈ ఫెనీ బ్రిడ్జ్ నిర్మాణం మొత్తం కూడా పూర్తయిపోతుంది. సో అది అమల్లోకి కూడా తీసుకొస్తామని చెప్పేసి భారత ప్రభుత్వం ఇటీవల కొన్ని కీలకమైన అంశాలతో ముందుకు వచ్చింది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, సో ఏ ప్రాంతాలను కలుపుతుంది అంటారు? ముఖ్యంగా ఈశాన్య రాష్ట్రాలకు దీనివల్ల చాలా లబ్ధి జరుగుతుంది. ఈశాన్య రాష్ట్రాలు, ఈరోజు ఈశాన్య రాష్ట్రాలకు సంబంధించి వాణిజ్యమే పెద్ద సమస్య. ఒక ప్రాంతం నుండి ఒక ప్రాంతానికి వస్తు రవాణా అనేది చాలా సమస్య. ఎందుకంటే చిన్న చిన్న రోడ్డు సదుపాయాలు కానివ్వండి, హిల్ ఏరియాస్ ఉంటాయి. అలాంటి ప్రాంతాల్లో ఈ ఫెనీ బ్రిడ్జ్ నిర్మాణం పూర్తయిన తర్వాత రెండు దేశాల మధ్యలో వాణిజ్య సంబంధాలు మెరుగవుతాయి. అట్ ద సేమ్ టైం ఈశాన్య రాష్ట్రాలు ఏవైతే ఉంటాయో ఈశాన్య రాష్ట్రాల పరంగా చూసుకుంటే ఈరోజు విదేశీ వాణిజ్యం కూడా చాలా వరకు కూడా బంగ్లాదేశ్తో వాణిజ్యం అనేది చాలా వరకు లబ్ధి పొందే అవకాశం ఉంది. సో అలా ఫెనీ బ్రిడ్జ్ వార్తలు నిలిచింది. సో ఇవన్నీ కూడా అవసరం లేదు, ఎన్ని కోట్ల పెట్టుబడి ఏంటి అని అడగారు. కాకపోతే ఇటీవల వార్తలు నిలిచిన ఫెనీ బ్రిడ్జ్ ఏ రెండు దేశాల మధ్యలో నిర్మితమవుతుంది, ఏ రెండు ప్రాంతాల మధ్యలో నిర్మితమవుతుంది. అండ్ సాబ్రూమ్ ఏ రాష్ట్రంలో ఉంది? త్రిపుర. అండ్ రామ్గర్ ఎక్కడ? బంగ్లాదేశ్. ఈ రెండు దేశాల మధ్యలో కూడా ఆల్మోస్ట్ ఏ నది పైన అంటారు? ఇంకొకటి ఇంపార్టెంట్, ఫెనీ అనే నది పైన, ఫెనీ అనే నది పైన నిర్మితమవుతున్న బ్రిడ్జ్ ఈ రోజున వార్తల్లోకి వచ్చింది. సో డైరెక్ట్ గా బిట్ అడుగుతారు, ఫెనీ రివర్, ఫెనీ బ్రిడ్జ్ అంటారు. సో అలా ఫెనీ రివర్ పైన నిర్మితమవుతున్న బ్రిడ్జ్కి సంబంధించిన అంశము. సో ఇలాంటి అంశాలను వార్తలు ఇస్తే డైరెక్ట్ టు ద ఫ్యాక్ట్ బిట్ అడుగుతారు. ఏదైతే ఉంటే ఫ్యాక్ట్ ఓరియంటెడ్ క్వశ్చన్ అడుగుతారు. ఇటీవల వార్తలు ఇచ్చిన ఫెనీ బ్రిడ్జ్ ఏ రెండు దేశాల మధ్యలో, ఏ నది పైన ఎవరు నిర్మిస్తున్నారు, అలాంటి అంశాలు ఏ రెండు ప్రాంతాల మధ్యలో. సో ఇదొకటి ఇంపార్టెంట్. అండ్ ఫెనీ అనే అంశం గుర్తుకు రాగానే ఈ పదాన్ని గుర్తుంచుకోండి. కొన్ని పదాలు ఏమైనా వస్తే ఆటోమేటిక్గా మనకి ఇంకొకటి కూడా గుర్తుకు రావాలి. ఫెనీ అనేది గోవాకి సంబంధించిన పదం. సో గోవాలో ఫెనీ అనే డ్రింక్ చాలా ఫేమస్. చాలా మంది అనుకుంటారు గోవా అనగానే ఆల్కహాల్, విస్కీ, వైన్, బ్రాండీ, బీర్స్ అనుకుంటారు. కానీ గుర్తుంచుకోండి, గోవాలో మాత్రమే దొరికే ఒక డ్రింక్ ఫెనీ. సో అలాంటి ఫెనీని దీనికి లింక్ గుర్తుంచుకోండి. ఎందుకంటే ఫెనీ అనేది ఈరోజు చాలా మంది గోవాకి వెళ్ళగానే ఆల్కహాల్ తీసుకురామని చెప్పేసి అలాంటివి చెప్తారు. కానీ గోవాలో మాత్రమే దొరికే ఫెనీ అనే అంశం ఎవరికి తెలియదు. అదొక డ్రింక్ గోవాలో మాత్రమే దొరుకుతుంది. సో దాంతో దీన్ని ముడిపెట్టుకోండి, ఈజీగా గుర్తుంటుంది. సో అలా ఈశాన్య రాష్ట్రాలకు సంబంధించి ఒక అభివృద్ధి కార్యకలాపాల భాగంగా నిర్మితమయ్యే ఒక బ్రిడ్జ్ వార్తలు ఇచ్చింది, ఫెనీ బ్రిడ్జ్. అండ్ నెక్స్ట్ ఈరోజు రాష్ట్రీయ అంశాల విషయానికి వద్దాము. సో తెలంగాణకి సంబంధించి మోస్ట్ ఇంపార్టెంట్, తెలంగాణ ఐటీ మరియు పరిశ్రమల శాఖ మంత్రి ప్రస్తుతం ఎవరు? కేటీఆర్ గారు. సో తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్ గారు ఈ రోజున ఈవీ సమ్మిట్ ని ప్రారంభించారు. కేటీఆర్ గారు ఈవీ సమ్మిట్ అంటే ఏంటి? ఎలక్ట్రిక్ వెహికల్స్ సమ్మిట్. మోస్ట్ ఇంపార్టెంట్ ఎక్కడ అంటే ఎంసీహెచ్ఆర్డీలో ప్రారంభమైంది. సో మర్రి చెన్నారెడ్డి హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్, ఎంసీహెచ్ఆర్డీ. ఈరోజు గ్రూప్ 1 కానివ్వండి, గ్రూప్ 2 కానీ అధికారులు ఎవరైతే సెలెక్ట్ అవుతారో జాబ్ పొందిన తర్వాత ఇందులో ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ఉంటాయి. సో ఎంసీహెచ్ఆర్డీ తరచు వార్తలు నిలుస్తుంది. సో ఈరోజు ఎంసీహెచ్ఆర్డీ వేదికగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము కేటీఆర్ గారి చేతుల మీదుగా ఈవీ సమ్మిట్ ప్రారంభమైంది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, ఈవీ అంటే ఏంటి? ఎలక్ట్రిక్ వెహికల్. ప్రస్తుతం దేశవ్యాప్తంగా మనం తరచూ వింటున్న పేరు ఎలక్ట్రిక్ వెహికల్ పాలసీ. ఇటీవల ఢిల్లీ ప్రభుత్వం ఎలక్ట్రిక్ వెహికల్ పాలసీ తీసుకొచ్చిందని చెప్పాను. ఎలక్ట్రిక్ వెహికల్ పాలసీ తీసుకొస్తుంది అంటేనే పర్యావరణ సంబంధిత అంశాలను దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం ముందుకు రావడం. సో ఈ రోజు ఈ సమ్మిట్ లో భాగంగా తెలంగాణ ప్రభుత్వం ఎలక్ట్రిక్ వెహికల్ పాలసీని కూడా విడుదల చేసింది. సో పాలసీ ప్రత్యేకంగా వాహన రంగానికి సంబంధించి ఎలక్ట్రిక్ వెహికల్ పాలసీని ఈ రోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా తీసుకొచ్చింది. ఎవరైతే ఎలక్ట్రిక్ వెహికల్స్ ని తయారు చేస్తారో మ్యానుఫ్యాక్చరర్స్ మరియు ఎలక్ట్రిక్ వెహికల్స్ సంబంధించి తయారీ రంగంలో ఎవరైతే పెట్టుబడి పెడతారో ఇన్వెస్టర్స్, అండ్ ఎలక్ట్రిక్ వెహికల్స్ ఎవరైతే కొనుగోలు చేస్తారో వారికి రాయితీ కార్యక్రమాలు కూడా ఈ పాలసీలో కలుగజేస్తామని చెప్పేసి ప్రభుత్వం చెప్పడం జరిగింది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, కాలుష్య సంబంధిత అంశాలను దృష్టిలో ఉంచుకొని కాలుష్య ఉద్గారాలను తగ్గించాలి అని చెప్పేసి ప్రభుత్వాలు వార్తలకు వస్తున్నాయి. ఇటీవల ఢిల్లీకి సంబంధించి ఎలక్ట్రిక్ వెహికల్ ఛార్జింగ్ పాయింట్స్, స్టేషన్స్ వాటి గురించి చూసాము. ఎలక్ట్రిక్ వెహికల్ పాలసీలు కొన్న వారికి ఢిల్లీ ప్రభుత్వం చాలా ఈరోజు సబ్సిడీ రాయితీలు కలిగిస్తోంది. అలా ఏ వెహికల్ పైన ఎంత రాయితీ కలిగిస్తుంది, ఇలాంటి అంశాలు చూసాము. అలాంటి ఎలక్ట్రిక్ వెహికల్ పాలసీ ఈరోజు తెలంగాణ ప్రభుత్వం కూడా ముందుకు
రావడం జరిగింది. అందులో భాగంగా ఎలక్ట్రిక్ వెహికల్ ప్రోత్సాహం చేయాలి అంటే ఏం చేస్తుంది ప్రభుత్వం? వారిని ఆకర్షించడానికి ఎవరైతే ఎలక్ట్రిక్ వెహికల్స్ కొనుక్కునే వినియోగదారులు ఉంటారో వారికి మరిన్ని ఆకర్షక పథకాలు తీసుకురావాలి. సో ఎగ్జాంపుల్, ₹1,00,000 ఉండే ఒక ఎలక్ట్రిక్ వెహికల్ కొన్నాం అనుకోండి, ఆటోమేటిక్గా 35% 45% సబ్సిడీ అన్నారు అనుకోండి, ఎవరైనా కొంటారు. ఎలక్ట్రిక్ వెహికల్ సంబంధించి రోడ్ ట్యాక్స్ ఉండదని చెప్పినా, లేకపోతే ఎలక్ట్రిక్ వెహికల్ సంబంధించి రిజిస్ట్రేషన్ వసూలు చేయమని చెప్పినా, ఇలాంటి అంశాలు ప్రభుత్వం కలిగజేసినప్పుడు ఆటోమేటిక్గా ప్రజలు, వినియోగదారులు దీని వైపు ఆకర్షితం అవుతారు. సో అలాంటి రాయితీ పథకాలతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎలక్ట్రిక్ వెహికల్ పాలసీని తీసుకొచ్చింది. మెయిన్ ఉద్దేశం, ఎలక్ట్రిక్ వెహికల్స్ పాలసీని ఏ ప్రభుత్వం తీసుకొచ్చినా కూడా పర్యావరణ సంబంధిత అంశాలు దృష్టిలో పెట్టుకొని మాత్రమే. అండ్ దీనికి ఇంకొక పాయింట్ని యాడ్ చేసుకోండి. మరొకసారి ఈరోజు జస్టిస్ బాబ్డే గారు వార్తలు నిలిచారు. ఇది నేషనల్ ఇష్యూ, కానీ ఇక్కడ లింక్ చేస్తున్నాను, పర్యావరణ సంబంధిత అంశం కాబట్టి. సో ఢిల్లీకి సంబంధించి నిన్నటి క్లాస్లో చెప్పాను, కేంద్ర ప్రభుత్వం ఒక ఆర్డినెన్స్ ని జారీ చేసింది, రాష్ట్రపతి చేతుల మీదుగా ఆర్డినెన్స్ వచ్చిందని చెప్పాను. సో అలాంటి ఆర్డినెన్స్ ఈరోజు ఒక జాతీయ కమిషన్, ముఖ్యంగా ఎన్సీఆర్, నేషనల్ క్యాపిటల్ టెరిటరీ, ఈరోజు ఢిల్లీ చుట్టుపక్కల కూడా కాలుష్య సంబంధిత వాతావరణం, అందులో భాగంగా ఢిల్లీ ప్రభుత్వం తీసుకొస్తున్న పాలసీలు కానీ పథకాలు కానీ చూసిన ఇటీవల యాప్లు మరియు రెడ్ లైట్ ఆన్, గాడి ఆఫ్ అని చెప్పేసి జస్ట్ ఒక 10 సెకండ్లు మనం ప్రతి ఒక్క వాహనాన్ని కూడా ఆఫ్ చేసేస్తే ఎంత మొత్తంలో కాలుష్యాన్ని అరికట్టిన వారం అవుతాము. అలాంటి పథకం రెడ్ లైట్ ఆన్, గాడి ఆఫ్ అని. గ్రీన్ ఢిల్లీ యాప్ గురించి చూసాము, యుద్ధ ప్రదర్శనకి విరుద్ధి, ఇవన్నీ చూస్తున్నాం. అండ్ మదన్ బి లోకూర్ కమిషన్ కానివ్వండి, ఇలాంటి వాటితో పాటు ఈ రోజు భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బాబ్డే గారు ఒక కీలకమైన అంశాన్ని చెప్పారు. ఈరోజు ఢిల్లీలో వస్తున్న కాలుష్యానికి ఢిల్లీ ప్రజలు కారణం, అట్ ద సేమ్ టైం ఢిల్లీ చుట్టుపక్కల ఉండేవారు కూడా కారణమే. హర్యానా, పంజాబ్, రాజస్థాన్, యూపీ, ఈ రాష్ట్రాల్లో ఏవైతే ఉంటాయో పంట చెత్త ఉంటుంది కదా, ఆ ప్యాడీ స్టబ్లు, క్రాప్ రెసిడ్యూస్ ని మండించడం ద్వారా దట్టమైన పొగ ఢిల్లీ చుట్టూ వింటర్లో పేరుకుపోతుంది. కానీ దాంతో పాటు ఢిల్లీ ప్రజలు కూడా ఈరోజు ప్రతి ఒక్కరు కూడా నడుం బిగించాలి, ఎందుకంటే కాలుష్యాన్ని తగ్గించాలని. అందుకోసం ఏంటి, ఈరోజు సొగసైన కార్లను వాడకండి. ఈరోజు భారత ప్రధాన న్యాయమూర్తి ఏం పిలుపునిచ్చారంటే, సొగసైన కార్లను వాడకండి. సొగసైన కార్లు అంటే మార్కెట్లో కొత్త ఫాస్టెస్ట్ కార్స్ వస్తాయి. ఎంత ఫాస్ట్గా, ఎంత సీసీ పెరుగుతుంది అంటే అంత పొల్యూషన్ పెరుగుతుంది అన్నట్టే. సో వెహికల్ మనం సీసీ అంటాం, ఎంత సీసీ ఉందని చెప్పేసి. అలా ఫాస్టెస్ట్ కార్స్, ఖరీదైన కార్లను కొంటాము. సో అలా ఎంత ఖరీదైన కారు కొంటే అంత మైలేజ్ కూడా తగ్గుతుంది, అంత ఉద్గారాలు పెరుగుతాయి. సో అలాంటి కాలుష్య సంబంధిత అంశాలు ఈరోజు సొగసైన కార్లను జనాలు కొనకండి. ముఖ్యంగా ఢిల్లీ ప్రభుత్వాలను నేను ఉద్దేశించి చెప్తున్నాను. దాని బదులు సైకిళ్లను కొనుక్కోండి, సైకిళ్లను రోడ్డు మీద తీసుకురండి. సైకిళ్ళ వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే ఈరోజు వ్యాయామంగా పనికొస్తుంది. ఈరోజు పెద్ద వాళ్ళు చాలా వరకు కూడా డబ్బున్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వారు రాయల్గా కార్లో తిరుగుతారు, ఇంటికి వచ్చేసి సైకిల్ పెట్టుకొని జిమ్ చేస్తారు. సో ఇలాంటి అంశాలను దృష్టిలో ఉంచుకొని ఈరోజు సైకిళ్లను రోడ్డుపై తింపండి. దీనివల్ల లాభం ఏంటంటే వ్యాయామంగా పనికి వస్తుంది, మనకి హెల్త్ కాన్షియస్గా ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఈరోజు సైకిళ్ళ నుండి ఎలాంటి ఉద్గారాలు రావు, ఎకో ఫ్రెండ్లీగా పనిచేస్తాయని చెప్పేసి సైకిళ్ళ కోసం పిలుపునిచ్చారు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బాబ్డే గారు. సో దీన్ని కూడా ఇక్కడ ఆలోచించండి. సో అలాంటి అంశాన్ని దృష్టిలో ఉంచుకొని ఈరోజు తెలంగాణ కూడా ఇక్కడ యాడ్ చేసుకోండి, ముఖ్యంగా ఎలక్ట్రిక్ వెహికల్ పాలసీ. అండ్ ఇంకొక అంశం, ఈరోజు హర్యానా అన్నాను, ఢిల్లీ చుట్టుపక్కల ఉండే హర్యానా రాష్ట్రం కూడా ఢిల్లీలో ఉండే కాలుష్యానికి కారణమవుతుంది. అలాంటి హర్యానా రాష్ట్రంలో ఉన్న అంబాలా మున్సిపల్ కార్పొరేషన్, అంబాలా, దీని గురించి కూడా మనం 1-2 సార్లు విన్నాం. అంబాలా మున్సిపల్ కార్పొరేషన్ ఈరోజు ఒక మోస్ట్ ఇంపార్టెంట్ కార్యక్రమం చేపట్టింది. నవంబర్ 1వ తేదీ నుండి అంబాలా మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని ప్రజలు ఎవరు కూడా సింగిల్ యూసేజ్ ప్లాస్టిక్ ని వాడకూడదు. సింగిల్ యూసేజ్ అంటే ఏంటి, ఈరోజు డిస్పోజల్స్ వాడతాం మనం ఎక్కడికైనా ఫంక్షన్లో కానీ, ఇంట్లో ఫంక్షన్స్ కానివ్వండి, డిస్పోజల్ అంటాము, వాడి పారేసేవి, డిస్పోజ్ చేస్తాం వెంటనే. సో అలా ఒకసారి వాటర్ తాగేసేసి ప్లాస్టిక్ బయటపడతాం కదా, అది సింగిల్ యూసేజ్ అన్నట్టు. ఒకసారి టీ తాగేసి బయటపడతాం కదా, అది సింగిల్ యూజ్ అన్నట్టు. సో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ని బ్యాన్ చేస్తూ మెట్రో, మనకి ముఖ్యంగా అంబాలా మున్సిపల్ కార్పొరేషన్ ఈరోజు కీలక ఉత్తర్వు ప్రజలకు జారీ చేసింది. దాంతోపాటు పాలిథిన్ బ్యాగ్స్ ఏవైతే ఉంటాయో, సింగిల్ యూసేజ్ పాలిథిన్ బ్యాగ్స్ ని కూడా నవంబర్ 1 నుండి ఎక్కడ కూడా వాడకూడదు అని చెప్పారు. సో ఇలాంటి అంశాలతో కూడా ఒక్కొక్క డిస్టిక్, ఒక్కొక్క మున్సిపల్ కార్పొరేషన్ వార్తలకు వస్తుంది. సో అలా కాలుష్యానికి కారణమయ్యే ఎవరిపైన కూడా ₹1,00,00,000 వరకు కూడా జరిమానా వేస్తామని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నిన్నటి ఆర్డినెన్స్ లో కూడా ఉంది. సో అలాంటి అంశాలు, కాలుష్య సంబంధిత అంశాల గురించి క్వశ్చన్ పేపర్ లేకుండా ఏది కూడా ఉండదు. సో ఈరోజు అంబాలా వార్తలు నిలిచింది ఎందుకు, సింగిల్ యూజర్ ప్లాస్టిక్, పాలిథిన్ బ్యాగ్ల పైన సంపూర్ణ నిషేధాన్ని విధిస్తూ. ఈరోజు భారతదేశంలో సిక్కిం రాష్ట్రం చూడండి, అద్భుతమైన రాష్ట్రం, భారతదేశంలో మొట్టమొదటి ఆర్గన్ స్టేట్, ఎలాంటి ప్లాస్టిక్ ఉండదు. ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఒక పౌరసత్వ బాధ్యతలు తీసేసుకొని ఒక యూజేజ్ ప్లాస్టిక్ కానీ, ఎగ్జాంపుల్ మనం సిక్కింకి ఎక్కడికైనా టూరిజంకి వెళ్ళినప్పుడు
ఉన్నప్పుడు అక్కడ వాటర్ బాటిల్స్ మనం తీసుకెళ్ళిన బాటిల్స్ ఉంటాయి కదా, వాటిని కూడా బయట పారేయనిరు, ఆ రాష్ట్రంలో పారేయనిరు. సో అలాంటి ఆర్గానిక్ స్టేట్గా ఈరోజు సిక్కిం వార్తలు నిలిచింది. సో అలాంటి రాష్ట్రాన్ని ఇన్స్పిరేషన్ చేసుకొని ప్రతి రాష్ట్రం కూడా ఈరోజు కాలుష్య సంబంధిత అంశాలతో ముందుకు రావాలని చెప్పేసి చాలా వారు కూడా ప్రస్తావిస్తున్నారు. అలా ఎలక్ట్రిక్ వెహికల్స్ పాలసీ కూడా ఈరోజు తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చింది, ఎక్స్క్లూజివ్గా పర్యావరణ సంబంధిత అంశాలను దృష్టిలో ఉంచుకొని దానికి రాయితీలు కల్పించడం, అవన్నీ అంశాలతో ఈరోజు పాలసీ అనేది వార్తల్లో నిలిచింది. అండ్ తెలంగాణకు సంబంధించిన ఇంకొక అంశం కూడా ఈరోజు వార్తలు నిలిచింది, టీశాట్. సో టీశాట్ ఛానల్స్ విద్య నిపుణ, ఇటీవల టీశాట్కి సంబంధించిన 2 అంశాలు వార్తలు నిలిచాయి. ఒకటి టీశాట్ ఎయిర్టెల్ నెట్వర్క్తో ఒప్పందం, ఎయిర్టెల్ డిటిహెచ్ డైరెక్ట్ టు హోమ్. ఈరోజు మనకు చాలా వరకు డిష్ కార్యక్రమాలు ఎలా వస్తాయి, డైరెక్ట్ టు హోమ్. మనం డైరెక్ట్ యాంటెనా ఫిట్ చేసుకుంటాము. టాటా స్కై, ఎయిర్టెల్, జెమినియా, డిష్ అని ఒక్కొక్కటి ఉంటాయి కదా నెట్వర్క్స్, వాళ్ళ నుండి వచ్చే ఏవైతే ఉంటాయో టాటా స్కైతో ఒప్పందం పెట్టుకుంది ఇటీవల టీశాట్. అండ్ ఎట్ ద సేమ్ టైం ఎయిర్టెల్ డిష్ టీవీతో ఒప్పందం పెట్టుకుంది టీశాట్. సో దీని ద్వారా ఏమవుతుందంటే ఇప్పటి వరకు గ్రామీణ ప్రాంతాల్లో పోటీ పరీక్షలు ప్రిపేర్ అయ్యేవారు కానివ్వండి, అకాడమిక్స్ కానివ్వండి, ఇటీవల కాలంలో టీశాట్ 2 ఛానల్స్ విద్యా నిపుణ ద్వారా అకాడమిక్ సంబంధించి విద్యను ప్రసాదిస్తోంది. ఎట్ ది సేమ్ టైం పోటీ పరీక్షలకు సంబంధించి తరచూ టీశాట్లో క్లాసెస్ వస్తూ ఉంటాయి. సో అలాంటి టీశాట్ ఈరోజు ఒక రికార్డ్ సృష్టించింది. తెలంగాణ రాష్ట్రంలో 10 లక్షల యాప్ల డౌన్లోడ్ చేసుకొని ఒక ప్రభుత్వ రంగంలో పనిచేస్తున్న టీశాట్ వార్తలు నిలిచింది. మోస్ట్ ఇంపార్టెంట్, ఇటీవల ప్రభుత్వ రంగానికి సంబంధించి ఏ యాప్ 10 lakh యాప్స్ డౌన్లోడ్ చేసుకొని వార్తలోకి వచ్చింది అంటారు టీశాట్. సో ఇటీవల టీశాట్ వారి యొక్క కార్యక్రమాల ద్వారా ముఖ్యంగా ఎయిర్టెల్తో ఒప్పందం చేసుకుంది, మరికొంతమందికి చేరువ కావాలని. పోటీ పరీక్షలు ప్రిపేర్ అయ్యేవారు కానివ్వండి, అకాడమిక్, ఇటీవల కాలంలో ఆన్లైన్ ఎడ్యుకేషన్ ప్రశ్నతగా మారింది. అలాంటి ఆన్లైన్ ఎడ్యుకేషన్ కూడా ఈరోజు టీశాట్ నెరవేరుస్తుంది. అలా 2 ఛానళ్ళు, ఒకటి ఇటీవల ఎయిర్టెల్తో కుదిరిన ఒప్పందం చెప్పాను, అండ్ టాటా స్కైతో కూడా ఇటీవల టీశాట్ ఒప్పందం చేసుకుంది. సో దీని ద్వారా ఏం జరుగుతుందంటే చాలా మందికి మరింత చేరువవ్వడం. సో టీశాట్ CEO శైలేష్ రెడ్డి గారిని ఇందాక చెప్పాను కదా, తెలంగాణ రాష్ట్ర ఐటీ పరిశ్రమ శాఖ మంత్రి కేటీఆర్ గారు ఈ సందర్భంగా అభినందించడం జరిగింది. సో ఇదొకటి కూడా ఇంపార్టెంట్. ఇటీవల తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఏ ప్రభుత్వ కార్యాలయానికి సంబంధించి, ఏ ప్రభుత్వ సంస్థకు సంబంధించి 10 లక్షల యాప్ల డౌన్లోడ్తో రికార్డుకి ఎక్కింది అంటారు టీశాట్. ఈ రోజున వార్తలు నిలిచింది. సో ఇది మనకి ఈరోజు రాష్ట్రీయ అంశాలు. సో మిస్లేనియస్ అంశాలు ఏమైనా మిగిలిపోతే మాత్రం రేపటి క్లాస్లో యాడ్ చేసుకొని నేర్చుకుందాం. రేపు కలుద్దాం. థ్యాంక్ యూ.